మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను నాయన. నీ కాపుదల ఉంచి మమ్మల్ని కాపాడి గతించిన కాలం అంతా మీరు మాకు తోడుండి ఆశీర్వదించి దీవించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్కాలాన్ని పోసి నీవు సృష్టించిన ఈ సృష్టిలో మళ్ళొక దినం బ్రతుకుటకు మాకు సహాయం చేసిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను నాయన. ఎందరో మట్టిలో కలిసిపోయారు, మమ్మల్ని ఇంత సజీవుల లెక్కలో ఉంచారు. మేమింకా బ్రతికున్నామంటే అది కేవలము నీ కృప మాత్రమే తండ్రి. బ్రతికున్న మేము వ్యర్థముగా బ్రతుకుండగా తండ్రి, నీ నామాన్ని స్మరిస్తూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ ఆలోచనలతో మా బ్రతుకులను గడుపుటకు నాకు సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను. కూడి వచ్చిన పిల్లలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. నీ రెక్కల చాటున భద్రపరుచుకొని కాపాడండి. వాక్యము వినుచుండగా నీ ఆత్మ జ్ఞానమును అనుగ్రహించండి. వాక్యాన్ని బోధిస్తున్న నాకు మీరు తోడుగా ఉండి నడిపించండి. సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి నీ పిల్లలకు ఏం అవసరమై ఉన్నదో అది మాత్రమే నా నోటి నుండి మీరు మాట్లాడతారని నమ్ముచున్నాను. మాట్లాడే ప్రతి మాట నీ మాటగా స్వీకరించుకొని తమ జీవితాలను చక్కదిద్దుకొని నీ మహిమార్థమై బ్రతుకుటకు సహాయం చేయమని కోరుచున్నాను. కూడి వచ్చిన పిల్లలను బట్టి నీకు స్తోత్రాలు. రానున్న పిల్లలు ఇంకా అనేకులు ఉన్నారు ప్రభువా, వారందరూ సకాలానికి వచ్చి నీ సన్నిధానంలో చేరుకొని నీ ఘనమైన నామాన్ని కీర్తించుకునే భాగ్యం ప్రతి వారికి దయచేయమని కోరుచు సమస్తాన్ని నీ పద్మపాదములకి సమర్పించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఈ ఒక ఉదయకాలమున మళ్ళా దేవుడు ఇచ్చిన ఈ ధనాన్ని సద్వినియోగపరచుకొని ఆయన మహిమార్థమై మన జీవితాలు కొనసాగించడానికి ఆయన మనకు తెలియపరుస్తున్న సందేశాన్ని మనం చాలా చక్కగా విని గ్రహించుకొని ఆయనకి అనుకూలమైన రీతిగా మన జీవితాలు కొనసాగించుకున్నామని మీకు మొట్టమొదటిగా మిమ్మల్ని వేడుకొంచున్నాను. దేవుడు తెలియపరిచే ప్రతి మాటను కూడా మనం వినాలి. మన కోసం ఆయన 66 పుస్తకాలలో మాటలు రాయించాడు. మన జీవితాలు బాగుండాలని, మనము ఆయనకి లోబడి జీవించాలని, ఆయని ఆలోచనలతో మన బతుకులను కొనసాగించాలని, ఆయనలాగే మనం ఉండాలని, ఆయన ఆలోచనలు మన బ్రతుకులను కొనసాగించాలని ఎన్నో ఆశలు పెట్టుకొని మనకు రాయించిన పుస్తకమే బైబిల్ ప్రియులారా. కనుక ఈ బైబిల్ని చాలా మంది క్రైస్తవులు నిర్లక్ష్యం చేస్తారు. బైబిల్ అంటేనే క్రైస్తవ్యానికి ఒక రకమైన ఫీలింగ్ ఏంటంటే, బైబిల్ తల దగ్గర పెట్టుకుంటే దయ్యాలు రావు, చెడ్డ కళలు రావు అన్న ఒక ఆలోచనలతో బైబిల్ను ఉపయోగించుకుంటున్నారే తప్ప బైబిల్లో ఉండే మహాజ్ఞానం, బైబిల్లో ఉండే ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు క్రైస్తవ్యానికి ఈరోజు అర్థం కావడం లేదు, తెలుసుకోలేకపోతున్నారు. ఏదో మూఢనమ్మకాలతో మూఢభక్తితో బ్రతుకుతున్నారు అంతే క్రైస్తవులు. నేను తెలియపరిచేది ఏంటంటే, మనము అలా ఉండకూడదు, అలాంటి ఆలోచనలోకి మనం చేరకూడదు. ముందుగా ఆయన గురించి మనం చక్కగా ప్రతిరోజు కూడా ఆలోచించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మన కన్న తండ్రి, మనకు జన్మనిచ్చిన వాడు, మనకు జీవం పోసిన వాడు, మనకు ఆహారం పెట్టేవాడు, మనకు ఆ ప్రకృతిని మన స్వాధీనంలో ఉంచిన వాడు, సమస్తము ఇచ్చిన వాడు ఆయన. ఈరోజు మనం బతికున్నామంటే ఆయన కృప మనకు ఉంది కనుక మనం బతికున్నాము, జీవించగలుగుతున్నాం కనుక ఆయన మనసు ఏంటో మనం ప్రతిరోజు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఏం కోరుకుంటున్నాడు ఆయన మన దగ్గర, ఆయన ఏం కోరుకుంటున్నాడు అనేది ఆలోచించుకోవాలి.
ఏం కోరుతున్నాడు ఆయన? నిన్నేం అడుగుతున్నాడు? వెండి బంగారాలు అడుగుతున్నాడా? ఆస్తి అంతస్తులు అడుగుతున్నాడా? ఇంకేం అడుగుతున్నాడు ఆయన నిన్ను? ఆయన ఆదివారం నాడు సంఘానికి నడిపించి ఆయన ఉపదేశం నీకు బోధిస్తున్నాడంటే నీ దగ్గర నుండి ఆయన కోరుకునే కోరిక ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆయన ఒకటే ఒకటి ఆశిస్తున్నాడు. నీవు సంపాదన, నీ ఆస్తి, నీ అంతస్తు, అది ఆయనకి ఇష్టం లేదు కూడా. ఆయనకి ఇచ్చే స్తోమత మనకు లేదు కూడా. ఆయనకి ఇవ్వగలమా మనం? చెప్పండి. ఆయనకి ఇచ్చే స్తోమత మనకుందా? సర్వము ఆయనది, సర్వ సృష్టి ఆయనది, సర్వలోకము ఆయనది, 3 లోకాలకి అధిపతి ఆయన. ఆయనకి ఏమి ఇవ్వగలం చెప్పండి? ఆయనకి కావాల్సింది మన దగ్గర ఒకటి ఉంది, అది కోరుకుంటున్నాడు. అది ఇస్తే చాలు అనుకుంటున్నాడు ఆయన. అంత మంచి దేవుడు. ఏంటిది? మన దగ్గర ఏముంది? ఆయనకి ఇవ్వాల్సింది ఏముంది చెప్పండి అమ్మా? అమ్మా నాయన, హృదయం. ఇదే కదా హృదయంలో చోటు. హృదయం కూడా కల్మషం లేనిదిగా ఉండాలి, అపవిత్రమైనదిగా ఉండకూడదు, పవిత్రమైనదిగా ఉండాలి. ఆ పవిత్రమైన హృదయాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. అదే కోరుతున్నాడు ఆయన. ఆయన కోరికను ఇదివరకు కూడా ఇప్పటికీ కూడా ప్రపంచ ప్రజల్లో ఆ కోరిక తీర్చలేకపోతున్నారంటే చాలా విడ్డూరంగా ఉంది. ఒకవేళ నీ సంపాదించిన సంపాదన అంతా నాకు ఇవ్వనంటే మనం ఆయనకు దూరంగా ఉంటాం. నీ ఆస్తి మొత్తం నాకు ఇయ్యండి అని ఒకవేళ దేవుడు అడిగితే ఆయనకు ఒక పెద్ద దండం పెట్టి, నీకు నీ ఆలోచనలకు పెద్ద దండం ఆయన, నీ వద్దు మాకు అని చెప్పుకుందాం. ఆయన ఎప్పుడు కూడా అలాంటిది కోరుకోలేదు. ఆయన కోరినంతా ఒకటి, మంచివాడుగా ఉండాలి, భక్తిగా ఎదగాలి, మనిషిగా బ్రతకాలి, ఆ మనుషత్వంలో దైవత్వం కలిగి జీవించాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. ఆయన లక్షణాలు మనలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అప్పుడు అర్థమైందా? ఆయన లక్షణాలు మనలో ఉండాలని. ఆయన లక్షణాలు ఏంటి? ఆయన గుణగణాలు ఏంటి? ఆయన క్యారెక్టర్ ఏంటి? అది తెలుసుకోవాలి. ఆయన గురించి మనం తెలుసుకుంటే, ఆయన గొప్పతనం గురించి మనం తెలుసుకుంటే ఆయన్ని ఆరాధించలేకపోతాం. ఆరాధించకుండా ఉండలేము. ఆయన గురించి, ఆయన ప్రేమతత్వాన్ని గురించి మనం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. కానీ ఈరోజు క్రైస్తవము కానీ, హైందవులు కానీ, ముస్లిమ్స్ కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో ఆయన మనస్సు ఎరగటానికి ఇష్టపడట్లేదు. ఆయన గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడట్లేదు. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాము, కాళ్ళ చేతులకు బలం ఉంది, సంపాదించే సత్తా ఉంది, తెలివితేటలు ఉన్నాయి, మంచి జ్ఞానం ఉంది, నాకేం పర్లేదు, నేను కష్టపడుచున్నాను, సంపాదించుకుంటున్నాను, బ్రతుకుతున్నాను, జీవితాన్ని కొనసాగించుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నాడు. ఇదంతా ఎవరి దయ అని ఎప్పుడైనా ఆలోచించావా? ఇదంతా ఎవరి దయ? నీ కాళ్ళు గట్టిగా ఉన్నాయి, నీ చేతులు గట్టిగా ఉన్నాయి, నీ నడుము గట్టిగా ఉంది, ఈ రోజు నీవు బాగున్నావు అంటే అది ఎవరి దయ? నీ దయనా? నీ బాబు దయనా? నీ అమ్మ దయనా? ఎవరి దయ? ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరం. ఆయన నీ మీద జాలిపడి నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన ఒక బహుమానం. ఈరోజు మనం చక్కగా బ్రతుకుతున్నాం, చక్కగా ఏ కొదువు లేకున్నట్టుగా జీవించగలుగుతున్నాము అంటే ఆయన ఇచ్చిన గిఫ్ట్ ప్రియులారా. అది ఆ బ్రతుకుని ఇచ్చాడు ఆయన, జీవితాన్ని ప్రసాదించాడు. మనకు మాత్రమే కాదు, టోటల్ గా వరల్డ్ కి, ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల ప్రజలకి ఆయన అన్ని విధాలంగా కాపాడుచున్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు గనక, మనం ఆయనకి పిల్లలం గనక, ఆయన బాధ్యత గనక ఆయన కాపాడుకోగలుగుతున్నాడు ఆయన మనల్ని. రోజు నీవు ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా ఆయన కాపాడుతున్నాడు. ఆయనకి నువ్వు మొరపెట్టినా మొరపెట్టకపోయినా నిన్ను కాపాడుతున్నాడు. నీకు కావలసిన వాటిని సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు. నువ్వు బాగున్నానని నువ్వేమనుకుంటున్నావు చూడు, ఆ బాగోగులు ఆయన వలన వచ్చిందని తెలుసుకోవాలంతే. తెలుసుకోవాలి, ఎరగాలి, ఆయన లక్షణాలు తెలుసుకోవాలి. ఆయన ఏంటి, ఏం కోరుతున్నాడు, నాకెందుకు ఇంత బాగు కాపాడుతున్నాడు, నన్ను ఇంత క్షేమంగా కలుగుతున్నాడు కదా, ఎందుకు, నేనేమి ఇవ్వగలను, ఏమి ఇచ్చాను ఆయనకి, నేనేం చేస్తున్నాను ఆయనకి అని ఎప్పుడైనా మనం ఆలోచించుకుంటే బాగుంటది. ఈ ఆలోచన ఏది కూడా లేకుండా మనిషి ఎలా బ్రతుకుతున్నాడంటే
ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎలా ఎంజాయ్ చేయాలి లైఫ్ ని అనుకుంటున్నాడు మనిషి. యవనస్తుడు అంతే, చిన్నపిల్లలు అంతే, మధ్య వయసులో ఉన్న వాళ్ళంతే, వృద్ధులు అంతే, ముసలితనంలో ఉండేవాళ్ళు కూడా అంతే. అలాగే బ్రతుకుతున్నారు. ఎలా కాలం గడపాలి, ఎలా ఆయుష్ కాలాన్ని వ్యర్థపరచుకోవాలి, ఏం సంపాదించాలి, ఏం తినాలి, ఏం తాగాలన్న ఆలోచన తప్ప ఒక దైవ లక్షణాలు కలిగి మనిషి జీవించగలుగుతున్నాడా? దేవుడు నన్ను ఇంత చక్కగా కాపాడుకోగలుగుతున్నాడు అంటే ఎందుకు అని ఆలోచించుకుంటే చాలా బాగుంటది ప్రియులారా. ఇది మనిషి దేవుని ఉగ్రతకి గురి అవుతున్నాడు. మీకు తెలుసో తెలియదు ప్రియులారా. అనుకోకుండా మనం కూడా దేవుని కోపానికి గురి అవుతున్నాం, దేవుని ఆవేశానికి, దేవుని ఆక్రోశానికి గురి అవుతున్నాం. కారణం ఏంటంటే మనకు తెలిసి కొన్ని తప్పులు చేస్తాము, తెలియక కొన్ని తప్పులు చేసేస్తాము. అమాయకంగా తప్పులు చేస్తాము, కుయుక్తిగా తప్పులు చేస్తున్నాం. ఈ పాపానికి ఫలితమే శిక్ష. మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే రోగాలు, మనకొచ్చే బాధలు, మనకొచ్చే సమస్యలు, పాపానికి ప్రతిఫలమే అది. దాన్ని గ్రహించాలి. అందుకే దేవుడు తన గురించి చెప్పాల్సిన ప్రతి విషయాన్ని కూడా బైబిల్లో రాయించాడు. మనకు చూడటానికి బైబిల్ అన్ని గ్రంథాల కంటే చాలా చిన్న గ్రంథంగా కనపడుతుంటది. చేతిలో పట్టుకుంటే ఇది పెద్ద పుస్తకం కాదు మనకి. ఏమండి, మహా అంటే ఒక 1500 పేజీలు ఉండగలదేమో ఇది. అంతకన్నా ఎక్కువ ఉందో లేదో, 1500 పేజీలు ఉండగలదు. అంత చిన్ని పుస్తకం. దీనికంటే మన బతుకులు కొనసాగించి చదువుకునే పుస్తకాలు దీనికంటే పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. డిగ్రీలు, చదువుకునే డిగ్రీలు, మన ఉద్యోగాలు సంపాదించుకునే డిగ్రీలు, దీనికంటే పెద్ద పుస్తకాలు ఉన్నాయి. వాటిని చదివేస్తా ఉంటాం, వాటి గురించి ఆలోచిస్తుంటాం. ఎలా చదవాలి, దీన్ని ఎలా గ్రహించాలి, దీన్ని ఎలా పరీక్షలు రాయాలి, ఎలా పాస్ అవ్వాలి. ఒక డాక్టర్ అవ్వాలంటే ఎన్ని పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలో, ఒక పిహెచ్డి చదవాలంటే ఎన్ని పెద్ద పుస్తకాలు చదువుకోవాలో, ఒక కలెక్టర్ అవ్వాలంటే ఎన్ని పెద్ద పుస్తకాలు చదువుకోగలుగుతున్నాం ఈరోజు మనం. ఇంత చిన్న చేతికి, అరిచేతులు 2 ఏళ్లతో పట్టుకుని చిన్న పుస్తకాన్ని చదువుకోవటానికి మనిషికి మనసు ఒప్పుకోవడం లేదు ప్రియులారా. ఎందుకో కానీ మరి దీన్ని చదివితే ఏం లాభం అనుకుంటున్నాడు. దీన్ని చదివితే ఏం లాభం అంటే, లాభం ఉంటేనే పుస్తకాలు చదువుతున్నాం. ఈరోజు చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డిగ్రీలు చదువుతున్నారండి. ఎందుకంటే భవిష్యత్తులో నేను ఒక కాలర్స్ అవుతున్నాను, భవిష్యత్తులో నేను ఒక జాబ్ సంపాదించుకోవాలంటే నేను ఏదో ఒకటి చదవాలి. ఒక డాక్టర్ అవ్వాలో, ఒక ఇంజనీర్ అవ్వాలో, కలెక్టర్ అవ్వాలో, ఇంకా ఏదో అవ్వాలి నేను అని చాలా పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకుంటున్నాడు వాడు మనిషి. చదువుకొని బట్టి పట్టి రాత్రి అనక పగలనక నిద్ర లేక వాటిని బట్టి పట్టి పరీక్షలు రాసి పాస్ అయ్యి ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని, ఆ ఉద్యోగం ఎప్పటిదాకా ఈడు బతుకున్నంత వరకు ఆ ఉద్యోగాన్ని చేస్తాడు, తర్వాత మరణిస్తాడు. మరణించిన తర్వాత బతుకేంటి? ఏమీ లేదు. అంతే కదా. దీన్ని తంటాకు రావట్లేదు, దీన్ని చదువుకోవట్లేదు, దీన్ని గ్రహించుకోవట్లేదు, ఇది అవసరం లేదనుకుంటున్నాడంటే మనిషి ఏం ఆలోచించాడంటే చనిపోయిన తర్వాత ఇంకేం లేదు. ఈ 60-70 ఏళ్ళు జీవితానికి కావలసిన బతుకు గురించి ఆలోచించే మనిషికి చనిపోయిన తర్వాత బ్రతుకు గురించి ఆలోచించడం లేదు. అదంటే ఎవడు చూశాడు అన్న ఒక ప్రశ్న అమాయకంగా అడుగుతుంటాడు మనిషి. అమాయకంగా ఎవడు చూశాడు, ఎవరు చూశారు, తర్వాత జీవితం ఎవరు చూశారు, చనిపోయిన తర్వాత జీవితం ఎవడు తెలుసు అంటున్నాడు. అమాయకుడండి నిజంగా. అంటే ఎంత అమాయకుడంటే నోట్లో ఏళ్ళు పెడితే కూడా కొరకు లేనివాడు అని అంటారు కదా, అంత అమాయకంగా మాట్లాడుతుంటాడు మనిషి. ఏమండి, నేను ఒకటి అడుగుతాను, తెలిసిన వాళ్ళంతే, తెలియకపోయిన వాళ్ళు కూడా అంతే. క్రైస్తవుడైన వాడు ఏమైనా బైబిల్ గురించి అవగాహన ఉందా అంటే క్రైస్తవుడైన వాడికి కూడా బైబిల్ గురించి అవగాహన అంతే. ఆరాధనకు వచ్చేటప్పుడు చేతులు పట్టుకొని వస్తాడు, ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత గూట్లో పెడతాడు. దీన్ని ఎప్పుడు చదివే చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది రోజు బైబిల్ చదువుతారనే ప్రశ్నకి సమాధానం చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే అవసరం లేదు కొడుకు. మనకు కూడా అవసరం లేదు, క్రైస్తవుడు కూడా ఈ బైబిల్ అవసరం లేదు. ఇంకా సర్వసామాన్యంగా మనుషులకు ఏం అర్థం అవుతుంది చెప్పండి? దేవుడి గురించి గొప్పతనం, ఆయన గొప్పతనం గురించి ఏం అర్థం అవుతుంది?
అందుకే ఆయన అన్నాడు, నా గురించి తెలియవలసినవన్నీ కూడా చెప్పేసానురా, మీ ఇష్టం. దీన్ని చదివితే మాత్రం నేను అర్థం అవుతాను అన్నాను. దీన్ని చదివితే మాత్రం అర్థం అవుతాను. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం భాగాన్ని తీయండి. రోమిలకు రాసిన పత్రిక 18వ అధ్యాయం, 1వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం మాత్రమే చదవండి ప్రియులారా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుదేరబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. చాలు ప్రియులారా, మంచి మాట తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడు? ఇదిగో నా కోపమునకు గురి అవుతున్నారు మనుషులందరూ అన్నాడు ఆయన. నా కోపానికి అందరూ కూడా దుర్నీతి చేతను సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుదేరి ఉన్నది అన్నాడు. ఎప్పుడన్నాడు ఈ మాట? నిన్న, మొన్న, ఈ రోజా, ఇప్పుడా? ఎప్పుడన్నాడు చెప్పండి? ఎప్పుడన్నాడు ఈ మాట? ఎప్పుడన్నాడు ఈ మాట? ఎప్పుడు రాయబడి ఉంది? మాట్లాడండి. క్రీస్తు శకము ప్రారంభ శతాబ్దములో రాయబడి ఉన్నది. అవునా? అంటే మొదటి 100 ఏళ్లలోనే, మొదటి 50 సంవత్సరాల్లోనే, యేసు వచ్చిన తర్వాత, యేసు వెళ్ళిపోయిన తర్వాత మహా అంటే ఒక 10-15 సంవత్సరాలకే రాయబడిన మాట. ఏమని? దేవుని కోపము ఉగ్రత పరలోకము నుండి బయలు వెళ్ళి ఉన్నది. ఎందుకు బయలుదేరింది ఆయన కోపము? యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన వెంటనే ఆయన కోపం బయలుదేరిందంట. యేసుక్రీస్తు వచ్చాడు, జీవించాడు, ఆయన లోకం కొరకు తన ప్రాణం పెట్టాడు, పాపుల కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆయన ఈ లోకాన్ని వదిలేసి మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి 3వ రోజున పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. 40 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళిపోయాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోకి ఎంటర్ అయిపోయాడు. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసి అనేకులు పాపములను ఒప్పించాడు, మారు మనసు కలిగించాడు, అనేకులకు బాప్తిస్మం ఇప్పించాడు. ఆయన అందరి హృదయంలోనికి ప్రవేశించాడు. ఎవరు మాట్లాడాలి? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అందరిలోనికి ప్రవేశించాడు. ఎవరెవరైతే బాప్తిసం పొందుకుంటారో వాళ్ళలోనికి ప్రవేశించాడు. ఆయన ప్రవేశించిన కొంతకాలానికి కోపం బయలుదేరిందంట పరలోకం నుండి. చెప్పాలి ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు కనికర సంపన్నుడు. ఆయన మిమ్ములను పాపములను ఒప్పించుటకు వచ్చాడు. నేను పాపినను ఒప్పుకోరా, దేవుడు క్షమిస్తాడు. నేను పాపినని ఒప్పుకోరా, దేవుడు క్షమిస్తాడు. నేను పాపినని ఒప్పుకోరా, దేవుడు క్షమిస్తాడని చెప్పడానికి వచ్చిన వాడు ఆయన. ఆయన వచ్చాడా? నీలోకి ఎంటర్ అయ్యాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఎంటర్ అయ్యాడు. ఆయన ఎంటర్ అయిన తర్వాత కూడా మనిషి పాపమును ఒప్పుకొని పాపమును మానేశాడా? చెప్పాలి. మానేశాడా? మానలేదా? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. మానలేదు. పాపమును ఒప్పుకొని పాపాన్ని మానేయలేదు. యేసు ప్రభు వచ్చింది దేనికి? పాపములను క్షమించటానికి. అవునా? పాపులను రక్షించడానికి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అయ్యాడు. ప్రతి మనిషి అంతరాత్మలోనికి ప్రవేశించాడు. ఎవరెవరు బాప్తిసం పొందుకుంటారో వాళ్ళలోనికి వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు ఆయన? నిన్ని పాపి అని గుర్తు చేయడానికి వచ్చాడు. ఆయన పాపాలు రక్షించడానికి వచ్చి తన ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు రా, ఇప్పుడు నీవు పాపాలు ఒప్పేసుకొని పాపం మానేయరా అని చెప్పడానికి ఆయన వచ్చాడు. అవునా? నీలో ఉన్నాడా? ఉన్నాడు. నీకు తెలియపరుస్తున్నాడు. నీవు పాపం ఒప్పుకుంటున్నావు. మానేశావా అంటే మాట్లేదు. మన దగ్గర ఒప్పుకుంటున్నావా అంటే ఒప్పుకుంటున్నావు. రోజు ఒప్పుకుంటున్నావు, దేవా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించయ్యా,
నేను తప్పు చేస్తున్నాను, తెలుసో తెలియక తప్పు చేస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు. ఒప్పుకుంటున్నావు కానీ మానేశావా అని అడిగితే మాత్రం మన దగ్గర సమాధానము లేదు. నీ అంతరాత్మలో ఉన్న దేవుడు నిన్ను హెచ్చరించినప్పటికీ కూడా నీకు మారు మనసు కలగలేదు అంటే ఇప్పుడు దేవుని కోపము, దేవుని ఉగ్రత పరలోకము నుండి దిగి రావాలంటావా వద్దంటావా? ఆటోమేటిక్ వచ్చేసింది అది. అందుకంటాడు అక్కడ, మళ్ళొకసారి చదవండి 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుదేరి ఉన్నది. అడ్డగించుటకు మనుషుల పాపము సత్యమును అడ్డగించుచున్నది. సత్యమనే వాక్యము నీ అంతరాత్మలో ఉన్నప్పుడు ఆ సత్యమును నీ పాపము అడ్డగించుచున్నది. సత్యానికి అనుగుణంగా, వాక్యానికి అనుగుణంగా బ్రతకాలని నీవు అనుకున్నప్పటికీ కూడా ఆ దుర్నీతి ఏం చేస్తుందంటే, పాపం ఏం చేస్తుందంటే నిన్నే అడ్డగించుచున్నది. ఆ అడ్డగించిన దానిని తీసివేయుటకు, దానికి లోబడిన వానిని సంహారము చేయుటకు పరలోకము నుండి కోపము బయలుదేరి ఉన్నది. ఆయన దాని గురించి చెప్పుకున్నాడంట. నా గురించి మొత్తం చెప్పేశాను ఆయన, నా మనసు ఏంటో, నా మనోభావాలేంటో, నా కోపం ఏంటో, నా ప్రేమ ఏంటో అన్నిటినీ నేను చక్కగా మీకు అందరికి వివరించి ఇందులో పెట్టాను. ఇది ఎవడు చదువుకుంటాడో వాడికి అర్థమవుతుంది. ఇదిగో తెలియపరచడానికి బోధకులను పెట్టాను, భక్తులను పెట్టాను, సేవకులను పెట్టాను, పరిచారకులను పెట్టాను. అదిగో వాళ్ళ మాట అయినా విని మీ మనస్సును మార్చుకొని నా దగ్గరికి రండి. వాళ్ళ మాట వినకపోయారా? పోని వాళ్ళ మాట వినొద్దండి, మీరైనా చేతులు పట్టుకొని బైబిల్ని చదువుకుంటారా, గ్రహించుకోండి. ఎవడు నాకు ఇష్టం లేదు, ఏ బోధకుడు నాకు వద్దు అనుకుంటే నువ్వే ఇంట్లో కూర్చుని బ్యాచులర్ గా ఆలోచన చేసి నన్ను గ్రహించుకో అన్నాడు. అదైనా చేస్తావా? బైబిల్ అయినా చదువుతావా? చదవు. పోని ఏ బోధకుడైనా చెప్పిన మాట గ్రహించుకుంటావా? గ్రహించుకో. వాడేంటి, వీడేంటి, అతనేం చెప్తాడు, నాకేం చెప్తాడు, బోడి బొచ్చ అనుకుంటావు ఏంటి, ఆయన ఏంటి చెప్తాడేంటి, ఆయన్ని మేము చూడలేదా ఏంటి, ఆయన ఎలాంటి వాడు మాకు తెలియదా ఏంటి, ఆయన బతుకేంటి మాకు చెప్పటం ఏంటి అని నిర్లక్ష్యం చేస్తున్నారు. మొత్తానికి ఒక బోధకుడి మీద కోపము ఎవరిని దూరం చేసుకుంటావు చెప్పండి? నువ్వు ఏమండి దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావు. ఒక సేవకుడి మీద ఉన్న కోపం, ఆ సేవకుడు మంచోడో చెడ్డోడో వదిలేద్దామండి, అంతెందుకండి, నేనే మంచోడో చెడ్డోడిని వదిలేద్దామండి. బోధించే బోధ విధానం చూడండి, ఆ మాట ఉందో చూడండి, ఇప్పుడు నా నోటి నుండి వచ్చే మాట ఉందో చూడండి, ఆ మాట ఎవరిది? నాదే, నా ఇంటిదే, నా సంసారానిదే, నా భార్యదా, నా పిల్లలదా, నా బతుకు చరిత్ర, లేదు దేవుడి చరిత్ర, దేవుని చరిత్ర, దేవుని మనసు, దేవుని ఆలోచనలు. అది నువ్వు గ్రహించకపోతే నీ మీదకి కోపం వస్తుందన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. చిన్నపిల్లల్ని ముందుకు పంపించండి, పెద్దవాళ్ళకి తెలుసు ప్లేస్ ఇవ్వండి. ఒకసారి ఆలోచించండి. వద్దు మీ తలకాయలు తిప్పొద్దండి, నడకాయ తిప్పుతాను చూడు నేను. అమ్మా ఆలోచించండి. దేవుని మనస్సు ఎరగకపోతే, ఆయన 19వ వచనంలో తెలియపరుస్తున్నాడు, చక్కగా చెప్పాడు. 19వ వచనము ఒక్కరు చదవండి, నాకు క్లారిటీగా ఉండటానికి. అమ్మ చదువు, దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో, ఆయన గురించి ఏమైతే మనిషికి అవసరమై ఉన్నదో, ఏం తెలియాలో అది తెలియపరిచాను నేను అంటున్నాడు ఆయన. తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, ఆయనే వారికి విషదపరిచెను, ఆయనే వారికి అది విషదపరిచెను, తెలియపరిచాడు, క్లారిటీ ఇచ్చాడంట. ఏమంటే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం బయట చెప్పుకుంటామండి.
అవునా? మన బయోడేటా చెప్పుకుంటాం. నా పేరు ఇది, మా నాన్న పేరు ఇది, మా ఊరు ఇది, మా జిల్లా ఇది, మా తాలూకు ఇది, మా రాష్ట్రం ఇది అని. అవునా? మన 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 డిగ్రీలు కూడా చెప్పుకుంటాం. ఒకవేళ ఎవరికైనా సంబంధాలు చూడాలనుకున్నప్పుడు ఆ అయ్యగారు మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూడంటే బయోడేటా ఏమంటాం మనం. బయోడేటా ఆ పేరేంటి, వయసు ఎంత, హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఎడ్యుకేషన్ ఎంత, ఆమె కంటే ముందు ఎంతమంది ఉన్నారు, ఆమె కంటే వెనక ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి పెళ్లిళ్ళు అయినాయి, ఎంతమందికి పెళ్లిళ్ళు కాలేదు, వాళ్ళ గోత్రం ఏంటి, వాళ్ళ కులం ఏంటి, అంత టోటల్ గా బయోడేటా చెప్పుకుంటాం మనం. ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి ఇంత బయోడేటా చెప్పుకుంటాం మనం. ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కలపటానికి ఈ మన బయోడేటా అంతా కావాలి. అబ్బాయి బయోడేటా కావాలి, అమ్మాయి బయోడేటా కావాలి, అంతా వాళ్ళ చరిత్ర కావాలి, వాళ్ళ గోత్రాలు కావాలి, వాళ్ళ ఇంటి పేరు కావాలి, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళది ఏంటి అనేది టోటల్ కావాలి మనకు. అంత అంత ఇచ్చేస్తా ఉంటాం, వాళ్ళ చేతిలో పెట్టేస్తా ఉంటాం. ఇప్పుడు మళ్ళా కొత్తగా వచ్చినాయి, వాళ్ళకి ఏం రోగాలు ఉన్నాయి అవి కూడా తెలియపరచాలంట. ఎయిడ్స్ రోగం ఉందా, క్యాన్సర్ ఉందా, బ్లడ్ క్యాన్సర్ ఉందా, షుగర్ ఉందా, బీపీ ఉందా, ఏ రోగాలు ఉందా అవి కూడా ఆ బయోడేటా కూడా ఇవ్వాలంట. తెలుసా మీకు? అన్ని చెకప్ చేయించుకొని డాక్టర్ సర్టిఫికెట్ ఒకటి ఇవ్వాలి వాళ్ళకి మళ్ళా. ఎందుకు? నేను నా క్యారెక్టర్, నా లక్షణాలు, నా ఒక బయోడేటా ఇది అని మనం చెప్పుకుంటున్నాం. ఒక పెళ్లి సంబంధాన్ని గట్టిపరచుకోవటానికి, సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇంత బయోడేటా కావాలి ప్రియులారా. మరి దేవుని బయోడేటా దేవుడు ఇవ్వకుండా ఉన్నాడంటావా? ఎప్పుడైనా అడిగావా, దేవుడా నీ బయోడేటా ఏంటి, నీవెవరు, నీకు నాకు సంబంధం ఏంటి, ఎందుకు నీవెందుకు సృష్టించావు, ఎందుకు నాకు జీవితాన్ని ఇచ్చావు, ఎందుకు బ్రతికిచ్చావు, ఏంటి సంబంధం ఏంటి, ఏం కావాలనుకుంటున్నావు, అసలు నీవెందుకు మనుషులను కలిగించావు, దీనికి రీజన్ ఏంటని దేవుడిని ఎప్పుడైనా అడిగావా? అంత ఓపిక మనకి ఎక్కడ ఉంటా చెప్పండి. దేవుణ్ణి అడిగే ఓపిక మనకుందా? దేవుడా నాకు అది కావాలి, దేవుడా నాకు ఇది కావాలి, దేవుడా నాకు పెళ్లి కావాలి, దేవుడా నాకు ఉద్యోగం కావాలి, దేవుడా నాకు ఇల్లు కావాలి, దేవుడా నాకు పిల్లలు కావాలి, దేవుడా నాకు ఆస్తి కావాలి, దేవుడా నాకు అంతస్తు కావాలి, దేవుడా నన్ను చక్కగా కాపాడు, దేవుడా నాకు ఆరోగ్యం, దేవుడా నాకు ఏ రోగం రాకుండా పెట్టు, దేవుడా నాకు కారు కావాలి, బంగ్లా కావాలి, ఏసీ కావాలి, ఇన్ని కావాలి దేవుడా. నీకు కావాల్సినదంతా నువ్వు కోరుకుంటున్నావు, కానీ దేవుడికి కావలసింది, అతో దేవుడు ఎవరు, ఆయన ఏంటి, ఆయన ఎందుకు ఈ లోకాన్ని సృష్టించి మానవులను సృష్టించి పెట్టాడు అన్న సంగతి నువ్వేమైనా గ్రహించి తెలుసుకుంటున్నావా, అడిగి తెలుసుకొనిచున్నావా? ఒక అమ్మాయి కావాలంటే అన్ని కావాలి నీకు, ఒక అబ్బాయి కావాలంటే అన్ని కావాలి నీకు. ఒక ఉద్యోగం కావాలంటే వాడు అడుగుతాడు, ఒక కంపెనీ వాడు అడుగుతాడు, అరే నీవేం చదివావు, ఎక్కడ చదివావు, ఏం పని చేసావు, ఇంతకు ముందు నీవేమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా నీకు, వాడు అడుగుతాడు, కంపెనీ వాడు అడుగుతాడు. ఆఫ్టర్ ఆల్ ఒక హాస్పిటల్లో లేకపోతే ఒక కంపెనీలో పని చేయడానికి నీ బయోడేటా వాడు అడుగుతాడు. నీ ఎక్స్పీరియన్స్ ఏముంది, నీ సర్వీస్ ఇంతకు ముందు ఏమైనా అనుభవం ఉందా నీకు అని అడుగుతాడు వాడు. పలానా దగ్గర నేను పని చేశాను, నేను సంవత్సరాలు చేశాను. మళ్ళా దాని కూడా సర్టిఫికెట్ కావాలి, ఈడు పర్లేదు మంచోడు అని వాడు ఇవ్వాలి. ముందు నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేసావో వాడు చెప్పాలి ఈడికి. చూశారా? ఇంత క్లారిటీగా ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి, ఒక అమ్మాయిని అబ్బాయిని సంపాదించుకోవడానికి ఇంత క్లారిటీ ఇస్తున్నప్పుడు, దేవుడు తన గురించి 66 పుస్తకాలలో తన గురించి క్లారిటీగా చెప్పాడండి. అది నీకు అర్థం కావట్లేదు, నీకు చదువుకోవట్లేదు. తన గురించి కూడా ఆయన బయోడేటా ఇచ్చాడు. ఆయన ఇదిగో నా లక్షణాలు ఇవి, నా క్యారెక్టర్ ఇది, నా మనస్సు ఇది, నా భావనాలు ఇవి, నాకు కావలసింది ఇది, మీరు చేయాల్సింది ఇది. అంత గొప్ప దేవుడు అండి. ఎవడైనా ఇచ్చాడా? ఏ దేవుడు అనబడిన వాడు ఈ చరిత్రలో ఎవడైనా ఇచ్చాడా? ఎవ్వడు ఇవ్వలేదు. ఆయన ఇచ్చాడు. తన మనస్సు ఏంటో మనకు తెలియపరిచాడు. తన గురించి అక్కడ అంటున్నాడు చూడండి, అక్కడ ఆ వచనం చదవండి, 19వ వచనము. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో
అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు వారికి విషదపరిచెను. నా క్యారెక్టర్ ఏంటో, నా మనస్సు ఏంటో, నా మనోభావాలు ఏంటో నేను తెలియపరిచాను. ఏంటి చెప్పనా అన్నాడు 20వ వచనంలో. ఏంటి చెప్పనా? ఏంటి నా మనసు ఏంటో, నా లక్షణాలు చెప్తాను ఒకసారి వినండి అన్నాడు. నా లక్షణాలు ఏంటంటే, ఆయన లక్షణాలు, ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యత్వము, నిత్యశక్తియు, దైవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన ఆయన తేటబడుచున్నాడు అని రాయబడింది. అమ్మయ్య, ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? దేవుణ్ణి తెలుసుకోవటానికి చెప్పండి. దేవుణ్ణి తెలుసుకోవడానికి నీకు కావాల్సింది ఏంటి చెప్పండి? ఆ వచనాన్ని మళ్ళా చదువుకొని చెప్పండి, చూద్దాం. ఆ వచనం నీకు ఎంతవరకు అర్థమైందో నేను అడుగుతా. బాగా చదువుకోండి. మరోసారి చదివించిన ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దైవత్వము, జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులని ఆలోచించటం వలన ఆయన తేటగా కనబడతాడంట. ఆయన మనస్సేంటో నీకు క్లారిటీగా అర్థమవుతుంది అన్నాడు. ఆయన మనసు అర్థమవుతుందంట. దేన్ని చూడటం వలన? దేన్ని ఆలోచించటం వలన? దేన్ని చెప్పండి? సృష్టిని చూసి ఆలోచించటం వలన దేవుడేంటో అర్థమవుతుందట. ఆయన దైవత్వము, ఆయన అదృశ్య లక్షణములు, సృష్టింపబడిన వస్తువులు. ప్రకృతి అనేది ఎందుకుంది? నీకు భోజనం పెట్టడానికి ఉందనుకున్నావా? నీకు గాలి సరటానికి ఉందనుకున్నావా? నీకు ఎండమావలు ఎండ ఇవ్వడానికి ఉంది అనుకున్నావా? నీకు ఆహారము ఇచ్చి నీకు దాహం తీర్చడానికి ఉందనుకున్నావా? అంతే తెలుసు మనిషికి. సూర్యుడు నాడంటే ఎందుకున్నాడు అనుకున్నావు నువ్వు చెప్పండి. ఒక మాట అడుగుతాను, మిమ్మల్ని అడుగుతాను. సూర్యుడు ఎందుకున్నాడు అనుకున్నావు చెప్పండి నువ్వు? అమ్మా, వెలిగిచ్చుటకు. ఆ సూర్యకిరణాలు పంట మీద పడితే పంట సమృద్ధిగా పండుటకు, మొక్కలు మలుచుటకు, ఆహారం ఇచ్చుటకు సూర్యుడు ఉన్నాడని అర్థమైంది మనకు. అంతే కదా, మనకు అర్థమైంది. అంతే కదా. భూమి ఉందంటే ఏమర్థమైంది మనకు? పంటలు పండుటకు, నీకు ఆహారం ఇచ్చుటకు, ఇంతే అర్థమైంది మనకు. ఓ చెట్టు ఉందంటే ఫలం ఇచ్చుటకు అనుకున్నావు. అమ్మయ్యా, తిన్నాను, యాపిల్ పండు తిన్నాను, దేవ్ అన్నాను, అమ్మ తృప్తి అయింది నాకు, ఇంతే అర్థమైంది నీకు. పంచభూతాలు, ఈ ప్రకృతి నీకు ఆహారం ఇచ్చుటకు, భోజనం పెట్టుటకు మాత్రమే నీకు అర్థమైంది. కానీ ప్రకృతిని చూస్తే దేవుని లక్షణాలు కనబడుతున్నాయని మాత్రం నీకు అర్థం కాలేదు. ప్రకృతిని చూస్తే, ఈ పంచభూతాలు చూస్తే నీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? ఆహారము ఇచ్చుటకు, వర్షము కురియుటకు, సముద్రము చేపలు ఇచ్చుటకు, ఆకాశము పక్షులనిచ్చుటకు అని మాత్రమే నీకు అర్థమైంది. కానీ ఆయన క్యారెక్టర్ తెలియపరుస్తుందన్న ఆలోచన ఇప్పటికి ఏ నరుడు కూడా ఆలోచించలేదు. అంతే కదా. వాడెవడు సైంటిస్ట్ ఐజాక్ న్యూటన్, అంతే కదా. ఏమనుకున్నాడు? పండు చెట్టు నుండి కిందికి పడిందంట, చెట్టు కింద కూర్చున్నాడంట. దానికి అర్థం ఏమైంది వాడికి? పండు పడింది, అమ్మ తినాలి అనుకున్నాడా? వాడు కొంచెం లోతుగా ఆలోచన చేశాడు. ఎందుకు చెట్టు మీద నుండి పండు కిందికి పడుతుంది అని ఆలోచించాడు. అలా పండు మళ్ళా పైకి అలా ఇసిరాడు, మళ్ళా కిందికి పడింది, మరలా ఇసిరాడు, మళ్ళా కిందికి పడింది. ఆలోచించాడు. ఆలోచించి ఏమర్థం చేసుకున్నాడంటే భూమికి ఆకర్షణ శక్తి ఉందని తెలుసుకున్నాడు. అంటే ఆలోచిస్తే ఏమర్థమవుతుందో చెప్పండి? ఏదైనా కానీ అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు చూడండి. ఆలోచించట వలన ఆయన తేట తెల్లమగును, అంటే క్లారిటీగా కనబడతాడు దేవుడు, క్లియర్గా అర్థమవుతాడు దేవుడు. చెట్టు నుంచి పండు పడిందంటే మట్టి తుడుచుకొని, అలా దుమ్ము తుడుచుకొని పండు నమిలేయడం మనకు తెలుస్తుంది.
అవునా లేదా? గాలం వేస్తే చేప పడితే దాన్ని తెచ్చి కోసుకొని వండుకొని మసాలా పెట్టుకొని తినడం మనకు తెలుసు. ఇంటి మీద కోడి కుక్కరుకో అంటే ఆ కోడి పీక బిసికి చంపేసి దానికి మసాలా అంటించుకొని చికెన్ 65 చేసుకొని తినటం నీకు తెలుసు. కానీ దాని వెనకాల దైవత్వం ఉందని నీకు తెలుసా? దైవ లక్షణాలు తెలుసా నీకు? దేవుడి గురించి ఏమనుకున్నావు ప్రియులారా? దేవుడి గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏమర్థమయ్యాడు నీకు? ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవిత చరిత్రలో నీకు ఏం అర్థమయ్యాడు దేవుడు నీకు? చిన్నప్పటి నుండి నేను క్రైస్తవుడి నేనండి చెప్పుకునే ఈ నామకార్థ క్రైస్తవుడికి ఏం అర్థమవుతుంది దేవుడు లక్షణాలు? ఆయన తన గురించి చెప్పుకున్నాడంట. చెప్పుకున్న తర్వాత కూడా మనిషి మారలేదంట. మారలేనందుకు ఆయన ఉగ్రత పరలోకం నుండి దిగి వచ్చిందంట. అందుకే ఆయన ఉగ్రతకి ఏమైపోతున్నారు మనుషులు? ఏమైపోతున్నారు? గురి అవుతున్నారు. ఆయన ఉగ్రతకు గురి అవుతున్నారు. ఆయన న్యాయవంతుడు. అన్యాయంగా ఎవరిని శిక్షించడు. అన్యాయంగా ఎవరి మీద ఆయన తన కోపాన్ని చూపించడు. ఆయన న్యాయమే జరిగించును, న్యాయాన్నే పాటించును, న్యాయ శాసనం మీద కూర్చున్న ఆయన న్యాయంగా ఆయన తీర్పిచ్చును అని బైబిల్లో రాయబడి ఉంటది. ఇదే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదవండి. 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. అమ్మా, ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలు ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవి ఇచ్చును. అయితే పేదములు పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతను రౌద్రమును వచ్చును. మంచి చేసే వాళ్ళకి పరలోకాన్ని ఇస్తానంటున్నాడు, చెడు చేసే వాళ్ళకి నరకాన్ని ఇస్తానని ముందే చెప్పేశాడు. అదేంటండి, నాకు తెలిసింటే నేను మంచి చేసేవాడిని కదా అని చెప్పడానికి ఆస్పద లేదు. చనిపోయిన తర్వాత చాలా మంది కూడా ఎలా తప్పించుకోవాలని ప్లాన్ వేస్తా ఉంటారు. పరలోకం చచ్చిపోయినప్పుడు కదా, దేవుడి ముందు నిలబడినప్పుడు కదా ఏదో ఒకటి సాకు చెప్తే అయిపోయింది అనుకుని ఇప్పుడు ఎంజాయ్గా బ్రతుకుతున్నాడు, వాడి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నాడు అంటే మనిషి అంటే, చెప్తానండి బాగైనండి, ఏం మాట్లాడుకోవాలి? దేవుడా నీ గురించి నాకేం తెలీదు, తెలిసింటే నేను నీ గురికే బ్రతికేవాడిని అనుకుంటాడంట. ఏంటంట? నీ గురించి నాకేం తెలీదు దేవుడా, ఎవరు చెప్పలేదయ్యా, నాకు ఇంత లోతుగా నాకు చెప్పలేదు ఎవరు. నిజంగా నీ గురించి ఇంత క్లారిటీ ఇచ్చింటే నేను నిజంగా నిన్ను నమ్ముకునేవాడిని, నీ కొరకు బ్రతికేవాడిని. నేను ఏ పాస్టర్లు చెప్పలేదు, ఏ గురువు చెప్పలేదు, ఏది స్వాములు చెప్పలేదు, పూజారులు చెప్పలేదు. మాకు ఎవరు ఏం చెప్పలేదు, నీ గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఏదో భగవంతుడు అనేవాడు ఉన్నాడు అన్నారు, ఆ భగవంతుడు ఉంటే ఉంటాడులే అనుకున్నాం, ఇంతేగాని నీ కోపము, నీ ఆవేశము, నీ ఉక్రోషం, నీ రౌద్రము నాకు తెలియపరచలేదయ్యా. ఇంత కోపిష్ఠుడైతే నేను ఎప్పుడో నమ్ముకునేవాడిని అని అనుకొని జీవించి చచ్చిపోయిన తర్వాత అక్కడ మాట్లాడతారంట, దేవుడి దగ్గర మాట్లాడతారంట. అప్పుడు ఆయన ఏమంటాడు? ఎవరు చెప్పలేదు నాయన, ఎవరు చెప్పలేదు, ఎవరు తెలియపరచలేదా, ఎవరు తెలియపరచలేదు. నీ బుర్ర ఏమైంది అని అడుగుతాడు. నీ బుర్ర ఏమైంది? ప్రకృతిని చూసి ఆలోచించమన్నాను కదా నేను. నిత్య శక్తి అన్నాను. ప్రకృతిలో ఏముందంట నాయన? నిత్య శక్తి. అవునా? అరే నీ పుట్టుక ముందు నుండి సూర్యుడు ఉన్నాడా లేదా అని అడుగుతాడు ఆయన. నిన్నే అడుగుతాడు ఆయన. నీ పుట్టుక ముందు నుండి సూర్యుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. మీ నాన్న పుట్టుక ముందు నుండి సూర్యుడు ఉన్నాడా లేదు? మీ నాన్న అడిగి తెలిసిందా? ఉన్నాడు. మీ తాత పుట్టుక ముందు, మీ ముత్తాత పుట్టుక ముందు, తరతరాలు వెనకెళ్ళిపోతే ఎవరు పుట్టక ముందు నుండి సూర్యుడు ఉన్నాడా లేదా? సూర్యుడు మండుచున్నాడా లేదా? సూర్యుడు ఉదయిస్తున్నాడా లేదా? సూర్యుడు అస్తమిస్తున్నాడా లేదా? సూర్యుడు నీకు కావలసిన వాటిని ఇస్తున్నాడా లేదా? సూర్యుడు ఏం బోధించాడు నీకు? ఎప్పటి నుండి ఉన్న దగ 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 మండుచున్న సూర్యుడి వెనకాల నిప్పి ఏంటి, శక్తి ఏంటి అన్నడే ఆలోచించావా? అండ్ ప్రకృతిని సాక్షిగా పెట్టి రేపు దినము చనిపోయిన తర్వాత అదే ప్రకృతిని నీ మీద నేరము మోపుటకు పిలుస్తున్నాడు దేవుడు. పిలవండి ఆ ప్రకృతిని అన్నాడు. అంతే, భూమి వచ్చింది అక్కడికి.
భూమిని చూసేవారా? భూమి మీదే కదా నేనున్నది. ఏం చేసావు భూమి మీద? హ్యాపీగా జీవించాను. మరి భూమి ఏం చేసింది నీకు? అన్నీ ఇచ్చింది. నువ్వు ఏ విత్తనం విత్తితే అదే విత్తనం మొలిపించింది. కొరలు ఇత్తావా? జొన్నలు ఇత్తావా? ఇత్తిందే ఇత్తిందే ఇచ్చింది, కానీ ఏదైనా వేరే ఇచ్చిందా? గోధుమలు ఎత్తితే జొన్నలు ఏమైనా ఇచ్చిందా నాయన మీకు? ఆ జొన్నలు విత్తితే వడ్లు ఏమైనా ఇచ్చిందా భూమి? నువ్వేది విత్తితే అదే ఇచ్చింది కదరా. నీ హృదయంలో మంచి విత్తి పంపించాను కదరా, నువ్వు చెడ్డవాడికి ఎలా మారేవరా అని అడిగితే ఏం సమాధానం చెప్తావు చెప్పండి అమ్మా? మంచే కదా నీ హృదయంలో పెట్టింది, మంచే ఇచ్చాను కదా. ప్రసంగి గ్రంథం 7:29 ఏమన్నాడు? నేను మనుష్యులను యథార్థవంతులుగా పుట్టించి తిని అన్నాడా లేదా? అన్నాడా లేదా? కాబట్టి చదవండి 7వ ప్రసంగి గ్రంథం 29 ఇది మాత్రము నేను కనుగొంటిని. ఏంటంట? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించి తిని. పుట్టేటప్పుడు ఎలా పుట్టించాడంట నాయన? అమ్మా ఎలా పుట్టించాడంట? పాత నిబంధనలో ఉంటది, సామెతల గ్రంథం అయిపోయిన తర్వాత, కీర్తనాలు అయిపోయిన తర్వాత ఉంటది. యథార్థవంతులుగా పుట్టించి తిని. ఎలా పుట్టావు నాయన నువ్వు? నాయన వదిలేండి, ఎలా పుట్టావు నువ్వు? మీరు ఎలా పుట్టారు? కుయుక్తి పరులుగా పుట్టారా? పుట్టినప్పుడు యథార్థవంతులుగా పుట్టారా? ఏం తిందప్ప? పసిబిడ్డగా పుట్టినప్పుడు ఏమంటాం? పసిబిడ్డలు దేవునితో. అబ్బా, ఇది మాత్రం బాగా అర్థమైంది నాయన. మనోళ్ళకి ఇది బాగా అర్థమైంది. చిక్కుమక్కుడు దేవురిద్దంగే అంటుంటారు. పసిబిడ్డలు దేవునితో సమానం అంటారు. దేనికి? దేవుని లక్షణాలతో కన్నాడంట ఆయన. నా లక్షణాలతో కన్నాను ఆయన నిన్ను. నా ఒక గుణగణాలు, నేను పరిశుద్ధుడు గనక పరిశుద్ధులుగానే పుట్టించాను, నేను నీతివంతుడు గనక నీతివంతులుగానే పుట్టించాను, నేను యథార్థవంతుడు గనక యథార్థతని పుట్టించాను. ఇదిగో మిమ్మల్ని పుట్టించింది యథార్థవంతులుగా పుట్టించి తిని అన్నాడు. అవునా? యథార్థవంతులుగా పుట్టించినప్పుడు దేవుడు ఆ యథార్థతనే నువ్వు కాపాడుకోవాలి కదా. ఆ యథార్థతనే కాపాడుకోవాలి కదా నువ్వు. అలాగే ఉండాలి కదా. ఏమండి, భూమిలోకి వేసినప్పుడు గింజ గోధుమ గింజ అయి ఉన్నది, మొలిసినప్పుడు అది వడ్ల గింజ అయితే నీకు ఎలా ఉంటది చెప్పండి? భూమిలోకి విత్తినప్పుడు అది గోధుమ గింజ, భూమిలోకి విత్తినప్పుడు జొన్న గింజ, భూమిలోకి విత్తినప్పుడు అది కొర్ర, అది సజ్జులు, అది లేకపోతే వేరుశనగ, లేకపోతే అది నీకు ఇష్టం వచ్చింది ఇత్తావు. అదే మరల మొలకై మొలచి నీకు కావలసిన విత్తిన దానిని మరలా నీకు తిరిగి ఇచ్చేస్తా ఉంది. అది భూమి దగ్గర ఉండే నీతి నిజాయితీ. నీ దగ్గర ఎందుకు లేదు? చూసావా? నీ పుట్టక ముందు నుండి భూమి ఉంది, నీ పుట్టక ముందు నుండి భూమి తిరుగుతుంది. మరి భూమిని చూసి నీవేం నేర్చుకున్నావురా? సూర్యుని చూసి నీవేం నేర్చుకున్నావురా? సూర్యుడు ఎండిస్తాడు, భూమి పంటేస్తుంది. ఇదే కదా నీకు అర్థమైంది. అది నాకు సాక్షిగా ఉండును అన్నాడు. భూమి ఆకాశములు దేవునికి సాక్షి. దేనికి? ఈ రెండిటి మధ్యలో నీవున్నావు గనక నీ భాగోతం అంతా కూడా అది తెలియపరుస్తుంది దేవుడికి. భూమి పంటిస్తే తిందామని ఆశపడే ఈ రైతు భూమి మీద ఎన్ని పాపాలు చేస్తున్నాడో, ఈ మనిషి ఎంత చెడ్డగా బ్రతుకుతున్నాడో, ఆ బ్రతుకంత బయట దేవుడికి ఇస్తున్నది. అది నీకు అర్థం కావటం లేదు. నీవు పండే పడక మొదలుకొని నువ్వు లేచిన తర్వాత నువ్వు చేసే ప్రతి క్రియలు కూడా అది దేవుడికి అప్పచెప్పుతున్నది. భూమి ఆకాశములు అది ఆయనకి సాక్ష్యం ఇస్తుంది. అయ్యా పలానా వాడిని నీవు భూమి మీద బతికించావయ్యా, వాడు పుట్టాడయ్యా, వాడు ఏంటో నా మీద దొర్లుతున్నాడు, పందిలాగా దొర్లుతున్నాడు, 10 గంటల వరకు పడుకుంటాడు, తర్వాత తింటాడు, ఊరు మీద ఆంబోతులాగా తిరుగుతాడు, మళ్ళా రాత్రికి వస్తాడు, తింటాడు, పడుకుంటాడు, ఈ బ్రతుకంతా ఇదే దేవుడా అని అది చెబుతుంది భూమి నీ మీద కంప్లీట్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం 12వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ఏం చెబుతుందో చూడండి. అది అప్పగించును, నిన్ని దేవుడికి అప్పగించును. భూమి చదువు ఎవరు మాట్లాడేది?
ఆ, ఆయన సముఖం నుండి పారిపోయి ఆ, వాటి విమోచనకి కనబడేది. ఆ, మరియు గొప్పవారేమి ఆ, కొద్దివారేమి ఆ, మృతులైన వారందరూ ఆ, ఆ సింహాసనం ఎదుట ఆ, నిలబడి ఉండుట చూచి, ఆ. అప్పుడు అప్పుడు గ్రంథములు ఇప్పబడెను, జీవ గ్రంథం ఇప్పబడెను, మరి యొక్క గ్రంథం ఇప్పబడెను. ఆ, రాయబడిన ఆ, ఆ, పొందిరి. సముద్రములో ఉన్న వారిని సముద్రం అప్పచెప్తుంది, పాతాళములో ఉండే వారిని పాతాళం అప్పచెప్తుంది. ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు అందరిని అప్పచెప్పి దేవుడికి సాక్ష్యం ఇస్తుందంట, ఇదిగో నాలో ఉన్నారు వీళ్ళు. ఆలోచించండి, నీ గురించి బయట దేవుడి దగ్గర ఈజీగా వెళ్తున్నది. ఎలా వెళ్తుందని నీకు అర్థం కావట్లేదు. నువ్వు అరికాలు పెట్టి నడుస్తున్న ఈ భూమే నీ మీద కంప్లైంట్ ఇస్తున్నది. నీ నెత్తి మీద ఉన్న నీడిస్తున్న మేఘాలు కమ్ముతున్న ఆకాశమే నీ మీద కంప్లైంట్ ఇస్తున్నది. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యుగ్గము. నేను పిల్లలను కని వారిని గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యుగ్గము. ఎందుకు దేవుడు వాళ్ళకి ఈ మాట చెబుతున్నాడంటే, ఎందుకంటే మీ మీదే ఉంచానురా నా కొడుకుల్ని, నా కూతుర్ని, నా మనుషులు అనబడిన వాళ్ళని. మీరే జాగ్రత్త చూడండి, బాగా క్లారిటీగా సీసీ కెమెరాలు పెట్టి చూడండి అంటున్నారు. అందుకే దేవుడు ప్రకృతిని సీసీ కెమెరాగా పెట్టి అక్కడ పిక్చర్ చూస్తున్నాడు. 70mm లో పిక్చర్ చూస్తున్నాడు. నీ భాగవతం అంతా, నా భాగవతం అంతా. ఇది అర్థం కావట్లేదు. ఎవరు చూడట్లేదులే అని నీ ఇష్టానుసారంగా నీవు బ్రతుకుతున్నావు. దేవుడు ఎక్కడున్నాడులే అని భయం లేకుండా బ్రతుకుతున్నావు. చనిపోయిన తర్వాత మనిషికి అర్థమవుతుంది. అప్పుడు పంచాయతీ అక్కడ జరుగుతుంది, సుప్రీంకోర్టు అక్కడ జరుగుతుంది, హైకోర్టులు అన్ని అక్కడే ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడినప్పుడు ఒక్కొక్కరికి తీర్పిస్తుంటే ఆ లైన్ లో నిలబడిన నీకు గుండె దడబడుతుంది, గుండెల్లో రైలు పరిగెడుతుంది. ఏంటి ఇప్పుడు నాకేం తీర్పు వస్తుంది? వరుసలో నిలబడ్డావు, ముందున్న వాడికి తీర్పు జరుగుతున్నది, ఆడ తర్వాత ఇంకొకటి జరిగింది, వాడి తర్వాత ఇంకోటి జరిగింది. వరుసలోకి నీ లైన్ నీ దగ్గరికి వచ్చేసే లోపల నీ గుండెల్లో రైలు పరిగెడతా ఉంటది. ఏం చేశానో నువ్వు చేసినదంతా నువ్వు గుర్తు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేశాను? చిన్ననాటి నుండి ముసలితనం వరకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవిత కాలంలో నేను దేవుని కొరకు ఏం చేశాను, ఎలా బ్రతికాను, ఏ పాపం చేశాను అన్నది ప్రతి ఒక్కటి గుర్తుకొచ్చేస్తుంది. అప్పుడు నీకు ఏం చెప్పదాం దేవుడికి? నేను ఏం చెప్పదాం? మోకరిద్దామా? పశ్చాత్తాపడదామా? ఏడుద్దామా? కన్నీళ్ళు కార్దామా? అక్కడ కన్నీరు కార్చి ఏడుద్దామా? ఆయన గుణగణాలను తెలుసుకోలేకపోయానే జీవితంలో. 60 ఏళ్ళు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, 80 ఏళ్ళు జీవిత కాలాన్ని ఇచ్చాడు. ఆయన గురించి ఒక్కసారి కూడా నేను ఆలోచించలేకపోయానే. ఇప్పుడు వరుసలో నిలబడి తీర్పుకు నిలబడినప్పుడు, పంచాయతీలో నిలబడినప్పుడు, ఆ లక్షల కోట్ల మంది మధ్యలో నిలబడినప్పుడు నిన్ను ప్రశ్నిస్తే సమాధానం నీ దగ్గర లేనప్పుడు అప్పుడు నీకు ఆవేదన కలుగుతుంది. ఏం చెప్పాలి దేవుడికి? ఏం మాట్లాడాలి దేవుడి ముందు? నేను తల వంచుకొనక తప్పదు. నోటి మాట నీ దగ్గర లేదు, మౌనము వహించక తప్పదు. ఎందుకంటే ప్రత్యుత్తరం నీ దగ్గర లేదు. అప్పుడు ఏడుపు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు? భయంకరమైన అగ్నిగుండంలో నీ ముందున్న వరుసలో నిలబడిన వాళ్ళకి తీర్పు జరిగి అగ్నిగుండంలో తోసేస్తుంటే నీ కళ్ళారా చూస్తున్న నీకు అప్పుడు గుండెదడ, భయం, హార్ట్ అటాక్ అన్ని వచ్చేస్తా ఉంటాయి. అప్పుడక్కడ ఏడుపు మాత్రమే ప్రారంభమవుతుంది. అప్పుడు నీ దేవుడా నన్ను మన్నించయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను శిక్షించుకయ్యా అని అప్పుడు మొరపెట్టిన మొర ఆలకించడానికి ఆయనకి ఇష్టము ఉండదు. అప్పుడు ఆయనకి ఇష్టం ఉండదని మొర అప్పుడు ఆలకించుడు. ఆయన నీ ప్రార్థన అప్పుడు ఆలకించుడు. ఎప్పుడు ఆలకిస్తాడంటే ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలం అంటే ఏమి ఇచ్చాడు చూడు. ఇప్పుడే నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఇప్పుడే నువ్వు మొర్ర పెట్టుకోవాలి. నేను పాపిని ప్రభువా, నేను తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా, ఇక మీద నేను తప్పు చేయను అని ఇప్పుడే నువ్వు మొర్ర పెట్టుకోవాలి. ఈ జీవితంలో నువ్వు మొర్ర పెట్టుకోవాలి. చనిపోయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూసి అక్కడ మొర్ర పెట్టుకుంటానులే అంటే అక్కడ నీ ప్రార్థన ఆలకించేవాడు ఎవరు ఉండరు నాయన.
అమ్మా ఎవరు ఉండరు అనుకోవచ్చేమో నువ్వు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాంలే అని. కొందరైతే అంతా ఉట్టిదేలే, పరలోకం లేదు పాతాళం లేదు, ఏదో ఇడుకు పని పాటలాగా చెప్తారు అనుకుంటారు. వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదులేమ్మా. అనుకోండి, ఎవరైనా అలా అనుకుంటే పర్లేదు, ఐ డోంట్ కేర్. దేవుడు కూడా దాన్ని ఏమి లెక్కలో పెట్టుకోడు. నీ ఇష్టం నాయన, ఏమనుకుంటావు అనుకో అన్నాడు. ఏమనుకుంటావు అనుకో, నా దగ్గరికి వస్తావు కదా, వస్తావా? చనిపోయిన తర్వాత అంటూ చచ్చంటే పోతావా లేదా నువ్వు? నువ్వు ఇలాగే ఉంటావా? చనిపోతావా లేదా? చస్తారా లేదమ్మా మీరు? ఇలాగే ఉంటావా ఏంటి? కలకాలం ఇక్కడే ఉండాలనుకున్నావు ఏంటి? ఇక్కడ నీవు ఉన్నా ఆయన వదలడు కదా. ఆయన వదులుతాడా? ఒకవేళ ఇక్కడే ఉండిపోతాను దేవుడా, నా జీవిత కాలం అంతా శాశ్వత కాలం ఇక్కడే నేను ఉంచా అంటే ఆయన ఉంచే అవకాశం ఇవ్వలేదు. ఒక టార్గెట్ పెట్టాడు, ఒక లిమిటెడ్ ఆయుష్కాలాన్ని ఇచ్చాడు ఆయన. ఇంతే కాలం నువ్వు బతకాలి ఆయన అని. ఒక 120 ఏళ్ళు ఆయుష్కాలానికి లాక్ వేశాడు. ఆ 120 ఏళ్ళు నువ్వు బ్రతికితే పర్లేదు, 120 ఏళ్ళు ఎవడు బ్రతకట్లేదు. ఎక్కడికే ఎండ ఎక్కడికి అవుతున్నాడు? 50, 60, 70, మహా అంటే 80, మహా అంటే 100. అది 100 అంటే అన్ని పరుపులోనే అన్ని. ఇదేం లేచి తిరుగులాడి పనికి వెళ్ళి నేను కోత కోస్తాను, గడ్డి కోసుకొని వస్తాను అనడానికి ఆస్పద లేదు. 80 ఏళ్ళు వరకు నీకు బలం ఉంటుందని ఆయన చెప్పాడు. ఆ 80 ఏళ్ళు లోపే నువ్వు ఏం చేసినా కూడా, దేవుణ్ణి తెలుసుకున్నా కూడా ఆ లోపే నీవు తెలుసుకోవాలి. లిమిటెడ్ ఇచ్చాడు నీ జీవిత కాలానికి, ఒక అంతం ఇచ్చాడు. ఆ అంతం వరకే బ్రతకాలి. ఆటోమేటిక్ గా నువ్వు చనిపోతావు. చనిపోయిన తర్వాత అప్పుడు ఉంటుంది నీ ముసలి పండగ. లేదు అని బ్రతుకుతావా, అది నీ ఇష్టం, నీ కర్మ, నీ బ్రతుకో. అదంతా ఉట్టిదే పాస్టర్లు ఊరికనే చెప్తారు అనుకుంటా, ఓకే పర్లేదు, నో ప్రాబ్లం, అలా బ్రతుకో. ఒక రోజు చనిపోతావు, ఆ రోజు నీకు అర్థం అవుతుంది. అప్పుడు తెరుస్తావు నోరు, అప్పుడు బెంగలు ఎత్తుతావు, అప్పుడు కంగారు పడతావు. అప్పుడు ఏంటి నా పరిస్థితి, ఆ రోజు పాస్టర్ చెప్పాడు కదా, గ్రహించుకోలేకపోయాను కదా, తెలుసుకోలేకపోయాను కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి అని. అప్పుడు ఏం చేయలేవు నాయన, అప్పుడు ఏం చేయలేవు. ఇలా నించోవటం తప్ప ఇంకేం లేదు నీకు. ఆయన చెప్పడం, నీ వినడం. అక్కడ అన్యాయం ఏమైనా మాట్లాడడానికి వెళ్ళావనుకో, అక్కడ అన్యాయంగా దేవుడు అలా కాదు, ఇలా చేశాను ఆయన కళ్ళు కప్పడానికి వెళ్ళావనుకో, ప్రకృతి వచ్చి నిలబడుతుంది సాక్షి. నీ ఇంటికి వాడలే వచ్చి నిలబడతాయంట, నీ ఇంటి దూలాలు వచ్చి నిలబడతాయంట. అక్కడ వచ్చి వాడు అబద్ధం చెప్తాడు దేవుడా అని పిక్చర్ ఎప్పటికప్పుడు బయట పంపిస్తుంటే ఇంకెక్కడ ఉంటదండి నీ పిక్చర్, నీ బొంద. రోజుకు రోజు నీ బయట అంతా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంటే మీరు ఎక్కడెక్కడ పని చేస్తారు కదా. మేసర్ పని చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, సెంట్రింగ్ పని చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, హాస్పిటల్ పని చేసేవాళ్ళు ఉన్నారు, కూలీ పని చేసేవాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ రైతు అడుగుతాడు కదా, ఈ రోజు ఏం పని చేసేవాళ్ళు అడుగుతాడా లేదా? మీ ఆఫీసర్ అడుగుతాడా లేదా? హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి మీ డాక్టర్ అడుగుతాడా లేదా? ఏంటి ఈ రోజు ఎదుగో ఇలాంటి రోగికి ఇలాంటి మెడిసిన్ ఇవ్వాలని అంతా రాసి పెట్టాడు, అక్కడ పెట్టాడు. నువ్వు ఆ స్క్రిప్ట్ చూసుకోవాలి, ఆ పని చేయాలి, ఆ స్క్రిప్ట్ చూసుకోవాలి, ఆ పని చేయాలి. నువ్వు ఏనైనా ఏం మేస్త్రి గారు, పొద్దున్నే 9 గంటలకు ఆ మేసానికి కూలోడికి పని అప్పు చెప్తావా లేదా? ఇంకా ఈ గోడ అయిపోవాలి, ఇంకా ఇది సెంటరింగ్ ఇదింత అయిపోవాలి, ఇక ఇంత కట్టాలి అని చెప్తావా లేదా? సాయంత్రానికి అది చెప్పాలా లేదా? తిరిగి వచ్చి అప్పు చెప్పాలా లేదా? వాడు నాయన సాయంత్రంగా మీరు చెప్పింది చేసి వచ్చాను, ఇదిగా ఈ గోడ ప్లాస్టర్ అయింది, ఇది ఇంత సెంటరింగ్ కొట్టాను, ఇంత గోడ లేపేసాను, ఇంత ఎత్తనం లేపేశాను. ఏమ్మా బావ్, భూమి మీద ఉన్న మనుషులకి మీ బాధ్యతలు, మీరు చేసే పనుల్ని అప్పచెప్పి వచ్చేస్తా ఉంటారు ఇంటికి మీరు. మరి చనిపోయిన తర్వాత మరి నీ బాధ్యత ఏంటి? చనిపోయిన తర్వాత నీవు భూమి మీద బ్రతికిన 60-70 సంవత్సరాల జీవిత చరిత్ర ఆయనకు అప్పచెప్పాలి కదా. రెడీ ఉన్నావా? స్క్రిప్ట్ రాసుకున్నావా? నీవు రాసుకోకపోయినా ఆయన స్క్రిప్ట్ రాసుకున్నాడంట. ఆయన ఇస్తాడు, నీ స్క్రిప్ట్ నీ చేతిలో పెడతాడు. ఇంకంతే. మొన్న నేను ఒక 20 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు డాక్టర్ రాకంటే ముందు ఈ సిస్టర్లు అంతా మా బయట తెచ్చి అక్కడ పెడతారట. మా ఫైల్ అక్కడ పెడతారు మంచం మీద. ఏముంది, ఈ పేషెంట్కి రోగం ఏమి, ఏ మందులు వాడుతున్నారు అని అంతా రాసి అక్కడ పెడతారు. అప్పుడు డాక్టర్ వచ్చి దాన్ని చూసి చెక్ చేస్తాడు. ఈ మెడిసిన్ ఇచ్చారా, ఎంతవరకు తగ్గింది, ఎంతవరకు కంట్రోల్ అయింది, పర్లేదా నాయన? రోగిని అడుగుతాడు, బాగున్నావా, ఆరోగ్యం బాగుందా, నొప్పి లేదా అడుగుతాడు. తగ్గింది. లేదు సార్ ఇంకా తగ్గలేదట, ఈ మెడిసిన్ కంటిన్యూ చేయండి, లేకపోతే ఇంకో మెడిసిన్ ఇవ్వండి.
డాక్టర్ గారికి ఎంత తెలివితేటలు ఉంటే నీ దేవుడికి ఇంకెంత తెలివితేటలు ఉండొచ్చురా. అర్థం కావట్లేదా నీకు? బోధ అర్థం అవట్లేదా? ఆ దేవుడి బోధ అర్థం కావాలి బిడ్డ. అర్థం చేసుకోకపోతే తాడు తీస్తాడు, తోలుస్తాడు. దేవుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకంతే, అగ్నిగుండం తప్పదు నీకు. ఆయన ఉగ్రత పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నది నిన్ను వెంటాడి వెంటాడి నిన్ను నరికేయడానికి. నువ్వేమో అనుకుంటున్నావేమో బాగున్నాను అని, నిన్ను స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తాడు, జాగ్రత్త. ఆ లేకపోతే స్పాట్ పేమెంట్ పెడతాడు అంతే. బైక్ మీద స్టైల్ చేసుకుంటే అలా 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 ఉక్కండి వెళ్తాడు, లారీ కింద పడతావు, టైర్ బుర్ర బద్దలైపోతుంది, చచ్చిపోతావు. ఇక అంతే, క్లోజ్ మ్యాటర్ నీది అంతే. ఈజీ. దేవుడిని చంపడానికి క్షణం పట్టదురా, క్షణం పట్టదమ్మా. మిమ్మల్ని చంపడానికి క్షణం పట్టదు. చక్కగా గాడేసుకెళ్తాడు ఇంటి దగ్గర, బాయ్ బాయ్ టాటా సియో అని చెప్పి ఉంటాడు. మళ్ళీ తిరిగి రాడు ఇంటికి. దారి మధ్యలో ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతున్నాడు. అయితే దేవుడు నిన్ను చంపాలంటే చేయడం అవసరం లేదు బిడ్డ. ఒక క్షణములోనే చంపేస్తాడు, ఇంకంతే. అంతే, కూర్చున్న చోట హార్ట్ అటాక్ వచ్చిందంటే అక్కడే పుట్టుకోమంటావు, ఇంకంతే. నీళ్ళు తాగుతా తాగుతా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నోట్లో ముద్దు మింగకుండగా ఉమ్మకుండగా నోట్లో పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చావు ఏ రూపంలో వస్తుందో, ఏ విధంగా వస్తుందో చావు నీకు తెలియదు బిడ్డ. చెప్తున్నాను, నీకు తెలియదు. జాగ్రత్తగా బ్రతుకు, భక్తితో బ్రతుకు, విశ్వాసంతో బ్రతుకు, దేవుడి మీద నిరీక్షణ పెట్టుకొని బ్రతుకు. దేవుడు అంటే భయపడి బ్రతుకు. పాపములకు దూరంగా ఉండు, పాపము జోలికి వెళ్ళకు. పాపం చేస్తే ఆయన అసహ్యించుకుంటాడు, అసహ్యం. అందుకే రోమిలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాము కదా, 2వ అధ్యాయము 8వ వచనంలో, ఆయన దుర్నీతిని ఆయన యందు భయభక్తులు కలిగి జీవించకుండా ఉంటే, పాపముతోనే జీవించగలిగితే ఆయన కోపము రౌద్రము నీ మీదికి వచ్చును అన్నాడు. నీ మీదికి వచ్చును, అంతే. దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును నీ మీదికి. దుష్కార్యములు చేయి ప్రతి మనిషిని ఆత్మ ఎదుట, యూదునికి, గ్రీసు దేశస్థుడికి, ఎవరినైతే వదలన్నాడు. యూదే నాకేం గొప్ప కాదు, ఇజ్రాయేలులో నా పిల్లలు అనుకున్నాడు కాబట్టి కొంతకాలం క్రితం, నా వాళ్ళు అనుకున్నాడు కాబట్టి. వాళ్ళని ఏమైనా వదులుతాను అనుకున్నాడా అన్నాడు. వాళ్ళని ఏమైనా వదులుతానా? వాళ్ళకి తోలొలుస్తాను, నీకు తోలొలుస్తాను, ఎవరికైనా తాట తీస్తాను. లేదంట, ఆయనకి ఏం లేదంటమ్మా, పక్షపాతము లేదు. పక్షపాతం అంతా ఎవరికి ఉంది? రాత్రి చెప్పాను నేను, పక్షపాతం ఉంటే ఏం జరుగుతుందో అని రాత్రి చెప్పాను. విన్నారా? ఎంతమంది విన్నారు? ఇక్కడ చేతులు ఎత్తండి. రాత్రి వాక్యం విన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఇంతేనా? అబ్బే, సంఘం ఎంత పెద్దది, ఇంతేనా? నేను వినలేదా? నేను వినలేదా? ఫోన్లు తీసుకొని గటర్లో పడేయండి. ఫోన్లు వద్దు మీకు. దేవుని వాక్యం వినడానికి ఫోన్ ఇచ్చాడు దేవుడు. ఫోన్లు లేకు, వాక్యమే లేకున్నప్పటికీ ఫోన్లు ఎందుకు మీకు చెప్పండి? సెల్ ఫోన్ ఎందుకో తీసి చక్కగా ఒక లారీ కిందనో బస్సు కిందనో పెడితే అప్పడమైపోతుంది. అప్పుడు తెచ్చుకొని దాన్ని చూసుకుంటే ఏడ్చుకుంటూ కూర్చోండి. ఎందుకు? వాక్యం వినలేనందుకు అయ్యగారు తీసుకొని వెళ్ళి అప్పడం చేసి పెట్టాడు అని. లేదా నాకు ఇచ్చేయండి, చక్కగా ఇక్కడ కూర్చొని సుత్తితో కొడతాను. టెక్నాలజీ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు దేవుడు. టెక్నాలజీ వలన మనం ఎన్నో ఉపయోగించుకుంటున్నాం. ఎన్నిటినో మనం శరీరకు కావాల్సిన వాటిని అన్నిటిని ఉపయోగించుకుంటున్నాం. మరి దేవుడికి కావాల్సిన వాక్యం కూడా అందులో వినాలి కదా. ఎందుకు ఫోను? సీరియల్ చూడటానికి, రీల్స్ చూడటానికి, కామెడీలు చూడటానికి, సినిమాలు చూడటానికి. ఏనాయనా నిజమే కదా? ఎందుకురా నాయనా ఫోన్లు ఎందుకు? చెప్పాలి, మీరు ముగ్గురు చెప్పాలి. ఫోన్లు ఎందుకు? బజ్జీలకి పిండి ఎలా కలపాలో చూడటానికి, పెయింట్ ఎలా కలపాలో చూడటానికి. ఎరా పెయింటర్, ఏ పెయింట్ ఈ వైట్ లోనికి ఏ పెయింట్ వేస్తే ఏ కలర్ వస్తుందని కలపడానికి. ఏ మేస్త్రి కొలతలు వేయటానికి. ఏమా? అందుకే అంటున్నాడు ఆయన, దుష్కార్యములు చేయు వారి మీదికి ఆయన ఉగ్రత
ఆయన రౌద్రము నీ మీదకి వచ్చేస్తుంది. నీ మీదకే, ఎవరి మీదకి కాదు, నీ మీదకే. ఎందుకంటే నిర్లక్ష్యం. వాక్యం అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే నిర్లక్ష్యం, ఆయన ప్రేమ అంటే నిర్లక్ష్యం, ఆయనంటేనే నిర్లక్ష్యం. నిర్లక్ష్యం చేయు వారి మీదకి ఏమొస్తుందంట? ప్రేమ ఉప్పొంగిపోతుంది కదా. ఆయన దయ సాగను వలె పారుతుంది కదా. ఆయన కరుణ అబ్బో జీవజలము వలె పారుతుందేమో కదా. ఇవేవి రావమ్మా, ఇవేవి రావు. ఇవన్నీ వస్తాయని చెప్పి తప్పుడు బోధకుడు నేను కాదు. ఒకటే ఒకటి పారుతుంది, అగ్ని ప్రవాహము వలె పారుతుంది, జ్వాలముఖి వలె పారుతుంది. ఆయన కోపం పారుతున్నది మనుషుల మీద. అందుకే రోగాలు, అందుకే కష్టాలు, అందుకే శోధనాలు, అందుకే సమస్యలు, అందుకే అన్ని ఒక కుటుంబం మీద పడిపోతున్నాయి. అన్ని కుటుంబాల మీద పడిపోయి, కుటుంబమే బాగలేదు, కుటుంబమే రోగానికి గురైపోతున్నాయి, కుటుంబాలే నాశనానికి దిగజారిపోతున్నాయి, కుటుంబాలే పాడైపోతున్నాయి. అందులో ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏ కుటుంబం బాగుంది అనుకుందాం చెప్పండి. ఏ కుటుంబం బాగుందమ్మా? నా కుటుంబం బాగుందని చేతులెత్తండి. ఇక్కడ నా కుటుంబం బాగుందయ్యా, దేవుని దయ వలన దేవుని ఆశీర్వాదం పొందుకొని బాగున్నానయ్యా. లేదయ్యా, రోగాలయ్యా, కష్టాలయ్యా, శోధనాలయ్యా, బాధలయ్యా, సమస్యలయ్యా, ఇరుకులయ్యా, ఇబ్బందులయ్యా, ఏదంటూ నాకు సమాధానం అనేది లేదయ్యా. ఎందుకయ్యా? దుష్కార్యములు చేసి ఉన్నానయ్యా. ఏం చేసావమ్మా బాబు? ఏం చేశారు? దుష్కార్యములు, చెడ్డ కార్యాలు, చెడ్డ ఆలోచనలు, దుర్గుణాలు, దుర్బుద్ధులు, ఇవన్నీ మాలో ఉన్నాయ్యా. అందుకేనయ్యా ఇవన్నీ అయ్యా. అందుకే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది శాపము కాదు, వరం అనుకుంటావా? రోగం కూడా ఒక వరమే అనుకుంటావా? మంచిది అనుకో. పాపం కూడా ఒక వరమే అనుకుంటావా? పాపం చేయటం కూడా ఒక వరమే అనుకుంటావా? అనుకున్నారా? పాపం చేయడం కూడా ఒక వరమే అనుకున్నారా? అనుకున్నారేమో. మరి వరంగా భావించి పాపం చేస్తున్నాం మనం. వరంగా భావించి పాపము అనేది ఒక వరము అనుకొని పాపం చేస్తున్నాం మనం కదా. లేదంటే మంచిది. వరంగా భావించి పాపం ఎందుకు మానుకోవట్లేదు? ఎందుకు మనం దాన్ని ఎందుకు మానుకోవట్లేదు? పాపము ఏమయ్యా, ఎప్పుడు చూసిన మమ్మల్ని పాపాతులుగానే చిత్రీకరిస్తారు, మేము అంత పాపలమయ్యా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. పాపం అంటే ఏంటో 2 వచనాలు చూపించి ముగిచ్చేస్తారు. పాపం అంటే ఏంటో రాత్రి ఒక వచనం చూపించాను, ఇంకొక వచనం చూపిస్తాను. ఇప్పుడు కూడా ఆ వచనం చూపిస్తాను. రాత్రి చూపించింది ఇప్పుడు చూపించాలి కదా, మీకు తెలియదు కదా. పాపం అంటే ఏంటో చెప్తానండి. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము క్లారిటీగా చదవండి. 8వ వచనం బాగా అందరు తీసుకోండి. బైబిల్ అందరూ తెరవండి అమ్మా. బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ చదవండి. పాపం అంటే ఏంటో చెప్తాను. మీరేంటో పాపం అనగానే పెద్ద ఏదో వ్యభిచారము, దొంగతనము, మోసము, లేకపోతే నరహత్య, మానభంగము, రేపు ఇలాంటివన్నీ పాపం అనుకున్నారేమో. అవి మామూలు పాపాలు వదిలేయండి, అవి సర్వసామాన్యమైన పాపము. ఇది చాలా నిన్ను గొంతుకొచ్చే పాపం ఒకటి ఉందండి. నీకు తెలియకోకుండానే నీ గొంతు నీ మెడకాయ మీద తలకాయ లేకున్నట్టు చేసేస్తుంది. చూడండి, చదవండి అమ్మా. బైబిల్లో చదవండి నైనా. మెట్టుకు నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని లేఖనములో ఉన్నది. ఎడల బాగుగానే ప్రవర్తించేవాడు, ప్రేమించేవాడు, దేవుణ్ణి గాని మనిషిని గాని పొరుగువాడిని గాని ప్రేమించేవాడు బాగుగానే చేసేవాడు. అయితే పక్షపాతము గలవాడైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువాడగును. నంబర్ 1, పాపం ఎక్కడ వస్తుంది?
దేనిలో ఉందంట? పక్షపాతం. పక్షవాతం కాదు, అంటే పక్షపాతం అంటే ఏంటి అమ్మా? పక్షపాతం ఎంతమందిలో ఉందో ఇప్పుడు చూపిస్తా. స్కాన్ చేస్తాను ఇప్పుడు. నేను స్కానింగ్ రూమ్ కి తీసుకొని వచ్చాను మిమ్మల్ని. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాను ఆయన? స్కానింగ్ సెంటర్ తీసుకొని వచ్చాను. ఇది బ్లడ్ టెస్ట్ కాదు, ఇది స్కానింగ్. ఆండోస్కోప్ చేయాలో లేకపోతే మామూలుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలో ఇప్పుడు చేస్తాను మిమ్మల్ని. మళ్ళీ చదువుకుందామా? పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్పు తీర్చబడి పాపము చేయువారగుదురు. పక్షపాత గుణం ఉంటే పాపం చేసిన వాడంట. ఏ గుణం ఉంటామా అమ్మా? ఏ గుణమా? పక్షపాతం అంటే ఏంటి చెప్పండి అమ్మా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ఏమనుకోండిలే నేను. నాయన మీరు చెప్పండి, పురుషులు చెప్పండి, పక్షపాతం అంటే ఏంటి? ఒకరు కూడా చెప్పట్లేదు ఏంటి? అరే నాయన నీకు మీరు చెప్పండి, మీ ముగ్గురు. అరే వెంకటేశ, పోని వెంకటేశ, రాజేష్, పరమేశ, పోని దిందప్ప అని చెప్ప, చిన్న ప్రకాష్ అప్ప, ఇద్దరు ప్రకాష్ అప్పులు, రాజు. చెప్పండి. పక్షపాతము, ద్విమనస్సు, రెండు గుణాలు, రెండు గుణములు, ద్విమనస్సు. ఒకరికి ఒక రకంగా, ఇంకొకరికి ఒక రకంగా చూడటం, ప్రేమించడం. అర్థమైందా? ఎందుకంటే ఒక పదానికి అర్థం తెలుసుకుని ముందుకెళ్తేనే మనకు బాగుంటది. ఆ పదానికి అర్థం తెలుసుకోకుండా బైబిల్ మొత్తం చదివేసుకున్నాం మనకు, మొత్తం చదివితే అది అర్థం కాకపోతే ప్రయోజనం చెప్పండి. ఏమా? పక్షపాతం అంటే ద్విమనస్సు, రెండు మనస్సులు కలిగిన వాడు. ఉదాహరణ చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు వ్యక్తులు అక్కడ కూర్చున్నారు అనుకుందాం. ఇప్పుడు అక్కడ ఇద్దరు ప్రకాశులు కూర్చున్నారు. ఇద్దరు ప్రకాశులు ఉన్నారు. ఇద్దరు వాళ్ళిద్దరు క్రైస్తవులా అన్నిలా? క్రైస్తవులే, అవునా? ఆ ఇద్దరిలో ఒకరు నీకు బాగా కావాలి, ఒకరు నీకు ఇష్టం లేదు. ఆ ఇద్దరు ఉన్నారు, ఒకరి ఇష్టము ఒకరి ఇష్టం లేదు. ఒకరితో ఒకరితో మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇద్దరు ఒక చోటే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఒక చోట ఉన్న వాళ్ళని ఇప్పుడు వెళ్ళి ఇద్దరికి వందనాలు చెప్తావా, ఒకరికి వందనాలు చెప్తావా? క్రైస్తవుడిగా నీవు చెప్పమ్మా. నాన్న మీరు చెప్పండి. అయినా ఇద్దరు చెప్తారా, ఒకరికి చెప్తారా వందనాలు? నిజంగా చెప్పండి, అంతరాత్మతో ఆలోచించి చెప్పండి. ఒక్కరికే చెప్తారు మీరు. ఎవరికి? మీకు కావలసిన వాళ్ళకి. బ్రదర్ వందనాలు, బాగున్నావా, తిన్నావా, అంత ఇంట్లో యోగక్షేమం అంత అడుగుతావు. వాడిని అడుగుతావు, వాడిని ముందున్న మాట్లాడించు. వాడిని నువ్వు పక్కనున్న ప్రకాష్ని పలకరించట్లేదు. ఈ ప్రకాశే కావాలి నీకు, ఈ ప్రకాశ్తోనే మాట్లాడుతున్నావు, ఈ ప్రకాశే యోగక్షేమం. ఏయ్ ఏ బొడి, ఏ బొడి, ఈ ప్రకాశే కావాలి, ఈ ప్రకాశనే పలకరిస్తున్నావు, ఆ ప్రకాశను పట్టించుకో. అంటే ఇప్పుడు నువ్వేం చూపించినట్టు? ప్రేమ చూపించిన వాడా, పక్షపాతం చూపించిన వాడా అమ్మా? పక్షపాతము అంటే ఇప్పుడు నువ్వెవరు? పాపే పరిశుద్ధుడా? అమ్మాయ్యా ఒప్పేసుకున్నారు. ఇప్పుడు మీరెవరు? అలా చూపిస్తే అలాంటి పక్షపాత గుణం మన దగ్గర ఉంటే ఇప్పుడు నువ్వెవరు? పాపి. ఏం పాపం చేశాను ఇక్కడ నేను? వ్యభిచారం చేశానా, దొంగతనం చేశానా, నరహత్య చేశానా, రేపు చేశానా, కుతంత్రాలు ఏమైనా చేశానా? ఏం చేయలే. నేను ఏం చేయలే. పాపం అనేది ఏమీ చేయలే. ఉన్న చోటే ఉన్నాను. కానీ ఒక్కడి మీద నాకు కక్ష ఉంది, ఒక్కడి మీద నాకు ప్రేమ ఉంది. వాళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారు. ఇద్దరికి వందనాలు చెప్పలేదు నేను. ఇద్దరికి నేను వందనాలు చెప్పలేదు నేను. ఇద్దరిని పరిమర్శి ప్రేమ పంచలేదు నేను. ఇద్దరు యోగక్షేమాలు అడగలేదు నేను. ఒక్కరి యోగక్షేమం అడిగాను, ఒక్కడిని పలకరించలేదు. లేచిపోయాను. అక్కడ నేనేం చేసిన వాడయ్యాను? ఇప్పుడు చెప్పండి, ఈ లాజికల్ ఎవరికి తెలుసండి?
ఈ పాయింట్ ఎవరికి తెలిసి చెప్పండి? క్రైస్తవుడికి అర్థం కావాలి కదా. ఎందుకు? క్రైస్తవుడి దగ్గర ఏముంది? బైబిల్ ఉంది. బైబిల్లో రాయించాడు ఆయన. ఎందుకని ఆయన నీ మనసులో ఉండాలి. పక్షపాతము గుణము ఉండకూడదు నీ దగ్గర. ఒకవేళ పక్షపాతం చూపిన ఎడలా, ఒకరిని బాగా ప్రేమించి ఒకరిని ప్రేమించలేకపోతే నువ్వు పాపివి అన్నాడు బైబిల్. గ్రేట్ అండి బైబిల్. ఎలా క్లారిటీగా ఇస్తుందో బైబిల్ చూడండి. నువ్వు అందరినీ సమానంగా సమానత్వంగా ప్రేమించాలంటుంది. సమాజ స్థాపన, అందరినీ సమానుడుగా ప్రేమించాలి. డబ్బున్నోడిని ఒక రకంగా ప్రేమించి డబ్బు లేనోడిని ఒక రకంగా ప్రేమించావనుకో పక్షపాతకుడిని. అక్కడ కూడా నువ్వేమైపోతున్నావు? పాపి అయిపోతున్నావు. ఇదే 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదవండి నాయన. 6వ వచనమా? 2వ అధ్యాయం 5వ వచనం అదేనా? 4వ వచనమా? నీ మనస్సులో భేదములు పెట్టుకొని నా ప్రియ సహోదరులారా ఆలోచించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తాను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరుచుదురు, ధనవంతులని మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయాధిపతులకు ఈడ్చుకొనుదురు, వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించు వారు వీరే కదా. మెట్టుకు నీ వల్ల పొరుగు వాడిని ప్రేమించే లేఖనం చెప్తున్నదని కిందికి మనం చదువుకుంటూ వచ్చేస్తే ఎక్కడ వస్తుంది వాళ్ళది? 9వ వచనమా? మీరు పక్షపాతము గలవారై ధర్మశాస్త్రమును అపరాధులుగా తీర్చబడి పాపమును చేయవారగుదురు అని క్లారిటీ ఇచ్చాడు. ఏంటంటే ధనవంతుల్ని మీరు బాగా ప్రేమిస్తారంట, డబ్బున్న వాళ్ళని. డబ్బు లేని వాడినేమో ఏం చేస్తారంట? ఏమండి, ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా మీ ఇంటికి ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారితో పాటు ఆ ఊర్లో ఉన్న ఒక పేదవాడు మీ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఎవరికి చేరేస్తారు చెప్పండి మీరు? మామూలుగా మనం క్యాజువల్ గా ఆలోచించేద్దాం. నేనైనా మీరైనా ప్రపంచంలో ఎవరైనా ఆ ఊర్లో ఉన్న ఒక దరిద్రుడు అంటే పేదవాడు వచ్చాడు, మన ఇంటికి వచ్చాడు. అలాగే ఆ ఊరికి ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు. ఇప్పుడు నీ ఇంటికి వచ్చారు. ఇప్పుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు ఎవరికి చేరేసి కూర్చోబెడతావు? ఏమ్మా మాట్లాడండి. ఎమ్మెల్యే గారికేనా, అధికారికేనా మనం చేరేసేది? ఆయనకి చేరేసి ఈ దరిద్రుడు కూడా ఆయన పక్కన చేరేసి కూర్చోబెట్టగలవా? ఆ పేదవాడిని కూడా ఒక చేరేసి కూర్చోబెట్టగలవా? కూర్చోబెట్టలేము. బాగా డబ్బున్న ధనవంతుడు వచ్చి నీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నీ చుట్టాల్లోనే నీ బంధువుల్లోనే ఒక పేదవాడు ఉన్నాడు అనుకో, వాడు ఆయన ఇద్దరు నీ ఇంటికి వచ్చారు అనుకో, ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి గౌరవిస్తావు నువ్వు? ఆ డబ్బున్నోడికే, ఈ బంధువుకి కాదు, ఈ దరిద్రుడికి కాదు. అందుకే 2 గుణాలు అనేది మనిషికి ఉండకూడదు. ప్రేమ యథార్థంగా ఉండాలి, ప్రేమ పక్షపాతం ఉండకూడదు, ప్రేమ పంచిపెట్టేదిగా ఉండాలి, ప్రేమ అందరినీ సమానంగా ప్రేమించేదిగా ఉండాలి. అందుకే ఆయన ప్రేమ అయి ఉన్నాడు అని రాయబడి ఉంటది యోహాను రాసిన పత్రికలో. ప్రేమ అయి ఉన్నాడు. ఆయన రూపమే ఏంటంట? ప్రేమ స్వరూపి అని రాయబడి ఉంటది. ఆ ప్రేమ అందరినీ సమానంగా ప్రేమిస్తుంది, సమానత్వం చూపుతుంది, సమానంగా బ్రతకమంటుంది. అది ఆ ప్రేమకుండే లక్షణం. అందుకే దేవుని కోపము భూలోకం మీదకి ఎందుకు దిగి వచ్చిందంటే ఆ ప్రేమ అందరిలో లేదు. ఆ ప్రేమ ఉన్న కూడా పక్షపాతి చూపిస్తుంది. ఆ ప్రేమ లేనివాడుగా మనిషి బ్రతుకుతున్నాడు. మనసు కలిగిన వాడుగా ఉన్నాడు గనుక 2 మనసులు కలిగిన వాడిని నాశనం చేయటకు ఆయన ఉగ్రత దిగి వచ్చింది. అర్థం చేసుకోండి.
నా అనే వాడిని చూపించే ప్రేమే వేరు, పొరుగోడిని మీద చూపించే ప్రేమే వేరు. బ్లడ్కి చూపించే ప్రేమే వేరు, ఏమండి, ఇంకొకటికి చూపించే ప్రేమే వేరు. నా రక్త సంబంధి, నా బంధువు, ఇది నా బ్లడ్ అంటుంటాం మనం. మరి వాడెవరు బ్లడ్ చెప్పండి? నీ ఇంటి పక్కల వేరే కులస్తుడో వేరే మతస్థుడో ఉన్నాడు అనుకోండి, వాడి బ్లడ్ ఎవరిది? నీది కాదా? మూలానికి వెళ్తే నీది కాదా? ఆదాము ఒక్కడి నుండే కదా అందరూ వచ్చింది, అన్ని జాతుల మనుషులు వచ్చింది ఆదాములో నుండే కదా. ఆదాం బ్లడ్డే కదా అందరిలో ప్రవేశించేది. మరి నీ వాడైతే నీ బ్లడ్ అంటావు, వాడిని నా బ్లడ్ కాదని వాడిని తిరస్కరిస్తావేంటి నువ్వు? అంటే పక్షపాత గుణము నీ దగ్గర ఉంది గనక నువ్వేమయ్యావు? పాపము చేసిన వాడవయ్యావు. నెక్స్ట్ ఇంకొక పాపం చూపిస్తాను నేను. పాపం అంటే పెద్ద పాపాలు నేను చూపించట్లేదు సుమి. అదే మీరు ఏదైనా వీడియో పాపము అంటే పెద్ద పాపం కాదు చూపించేది, చిన్న చిన్న పాపాలు, అది నరకాన్ని తీసుకొని వెళ్ళిపోయే పాపం. ఇది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. సింపుల్, మనకు తెలియకుండా చేసే పాపాలి. కాబట్టి మేలైనది చేయాలని తెలిసి కూడా అలాగ చెయ్యకపోతే పాపము. అమ్మా, ఈ పాపం అందరూ తెలుసులేండి. మన సంఘంలో ఉండే వాళ్ళకి పాపం చాలా సార్లు వివరించాను నేను. అవునా? ఏం చేయాలంటమ్మా మనం అందరము? అమ్మా బాబు, ఏం చేయాలంట? మేలైనది చేయాలని తెలుసా తెలీదా? ఆత్మల్ని రక్షించాలి, పాపుల్ని రక్షించాలని మనందరికి తెలుసా తెలీదా? మాట్లాడట్లా? తెలుసు కదా, అది మేలైనది కదా. వెంకటేశ, మేలు చేయాలి, పాపుల్ని రక్షించాలని తెలుసా తెలీదా? రక్షిస్తున్నావా? పాపి రక్షిస్తున్నారా? ఎంతమంది రక్షిస్తున్నారు? పాపులకు వాక్యం చెప్పి పాపుల్ని దేవునిలోకి నడిపించడమే మేలైన కార్యక్రమం. సత్కార్యములు మంచి పనులు చేయాలి. మంచి పని చెయ్యాలని తెలిసి కూడా మంచి చేయకుండా చెడ్డ చేసేవాడు ఎవరు చెప్పాలి? అరే బొక్కడా, పాపం చేసిన వాడు పాపి అవుతాడా? మేలు చేయకపోతే పాపి అవుతాడా? నాకు అర్థమైందా? నా మాట అర్థమైందా? పాపం చేసిన వాడు పాపి అవుతాడా? మేలు చెయ్యని వాడు పాపి అవుతాడా? ఇద్దరే. పాపం చేసేవాడిని పక్కన పెడదాం, ఎందుకంటే మనం అందరూ నీతివంతులు కదా. మనం ఎవరండి? నీతివంతులు, పరిశుద్ధులు, సత్యవంతులు. ఎందుకు చర్చకు వస్తున్నాం కదా. అదే కదా మన ధీమా. ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరూ కూడా అహంకార స్వభావం అంటే, నేను క్రైస్తవుడిని, నేను క్రీస్తుని అంగీకరించుకున్నాను, యేసు రక్తంలో కడగబడ్డాను. ఎక్కడ కట్టగట్ట? రోజుకు బురద అంటించుకుంటుంటే కడగబడ్డాను అనుకున్నావు. బాప్తీసం తీసుకున్నావు, అంతకు ముందు చేసిన పాపాలన్నీ కడగబడ్డాయి. నాయన బాప్తీసం కంటే ముందు చేయబడిన పాపాలన్నీ కూడా ఆయన శుభ్రంగా సర్ఫెక్సల్ పౌడర్ వేసి బాగా శుభ్రంగా కడిగేశాక లక్కీ. చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ కడిగేసుకున్నావు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు బురద అంటించుకుంటున్నావు. ఇది ఎవరు కడగట్లేదు? ఆయన కడగట్లేదా? కడుగుతానన్నాడా? కడగనన్నాడా? ఇప్పుడు పాపాలు కూడా కడుగుతానన్నాడా? ఇప్పుడు చేసే పాపాలు కూడా కడుగుతానన్నాడా? అశ్విని కడుగుతానన్నాడా? కడుగుతానన్నాడా? ఇప్పుడు చేసే పాపాలు కూడా కడుగుతానన్నాడా? కడుక్కున్నారా? ఇప్పుడు కడుక్కోవాలంటే ఏం చేయాలంట? ఇప్పుడు మరలా ఒకసారి బాప్తిజం పొందుకోవాలా? ఏమా, మరలా ఒకసారి బాప్తిజం పొందుకుందామా? వెళ్దామా ఏట్లోకి? లేదు. మరి ఏం చేయాలి?
మేలైన కార్యాలు చేయాలి, సత్కార్యాలు చేయాలి, దేవుని వాక్యం ప్రకటించాలి. ఇది ఇది చేయటం వలన, ఈ అన్యోన్యతగా ఉండటం వలన, పొరుగువాడిని ప్రేమించటం వలన, ఇలా సావాసం కలిగి ఉండటం వలన ఏం జరుగుతుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక అయిన తర్వాత పేతురు పత్రిక ఉంటుంది, పేతురు అయిన తర్వాత యోహాను పత్రిక ఉంటుంది. 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన రక్తము వలన ప్రతి పాపములను కడుగును, మనల్ని పవిత్రులుగా చేయను. ఇది ఎప్పుడంటిన పాపము? బాప్తిజం కంటే ముందంటిన పాపమా, బాప్తిజం తీసుకున్న తర్వాత అంటిన పాపమా? ఇప్పుడు నేను 2 పాపాలు చూపించాను. ఒకటి, పక్షపాతం కూడా చూపిస్తే నువ్వు పాపి అవుతావు అన్నాడు. రెండోది, మేలైన మంచి పనులు, దేవుని వాక్యం ప్రకటించే పనులు కానీ, దేవుని కార్యాల కొరకు నీ సంపాదన ఖర్చు పెట్టే పని కానీ, ఇది చెయ్యకపోతే పాపి అవుతావు అన్నాడు. అంటే 2 పాపాలు. ఈ 2 పాపాలు కడగబడాలి అంటే ఈ రెండిటిని కూడా మనం ఆలోచించుకొని జీవించాలి. ఈ రెండిటి గురించి కూడా నువ్వు ఆలోచించాలి. పక్షపాత గుణం ఉండకూడదు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలంతే, ప్రేమించాలి. ఆ తర్వాత మంచి పనులు చేయాలి, చెడ్డ పనే కాదు, మంచి పని చేయాలి. చెడ్డ పని చేయకూడదు, అసలు మంచి పని చేయాలి. మంచి పని చేయకపోయినా పాపి అంట. ఏమండి? అందరిని సమానంగా ప్రేమించకపోయినా పాపి అనంట. ఈ పాపాలు ఏమైతే ఉన్నాయో చూడు, ఈ పాపాలు ఎప్పుడు కడుగుతాడంట? వీటిని ఫాలో అయినప్పుడు కడుగుతాడంట. వీటిని ఫాలో కాకపోతే ఆ పాపాలు అలాగే మిగులుతాయంట. ఆ పాపాలు అలాగే మిగిలిపోతాయి. ఇప్పుడు మీ దగ్గర ఆ పాపాలు నిలిచి ఉన్నాయో కడుక్కున్నారో నాకంటే తెలియదు. అది మీకే తెలుసు. మీ అంతరాత్మ మీకే బాగా తెలుసు. మీ ఆలోచనలు మీకే బాగా తెలుసు. అవునా కదా? కడుక్కున్నారా, కడుక్కోలేదా? అడిగిన సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు చెప్పొద్దండి, మీరు దేవుడు చెప్పుకోండి. దేవుడి దగ్గర అడగండి. దేవా, నేను 2 గుణాలు ఉన్నదాన్ని, ఇదిగో ఈ రోజు నుండి నేను 2 గుణాలను మానేస్తాను, ఒకదాన్ని మానేస్తాను, ఒక గుణమే పెట్టుకుంటాను. నిన్ను ఓలే నీ పొరుగు వాడిని ప్రేమించటము, అందరిని సమానంగా, వాడు శత్రువు అయినా, వాడు మిత్రుడైనా, వాడు ఎవరైనా వాడిని కూడా నేను ప్రేమిస్తాను. ఇక మీద నుండి ఎవరి మీద శత్రుత్వం అనేది పెట్టుకుని దేవుడా అందరిని సమానంగా ప్రేమిస్తాను అని నీవు ఒప్పుకోవాలి. దేవుడి దగ్గర ఒప్పుకున్న దాన్ని బట్టి నీవు ప్రవర్తించాలి. ఇదిగో నాయన, మేలైనది ఎరిగి కూడా చేయకపోతే పాపమే అన్నావు గనక ఇక మీద నుండి మేలైన పనులు చేస్తాను నాయన, మంచి పనులు చేస్తాను, దేవుని గురించి నీ కార్యాలు చేస్తాను నాయన, నన్ను క్షమించు అని ఒప్పుకుంటే ఇదిగో ఆయన రక్తము నీ పాపములను కడిగి పవిత్రపరచునంట. లేకపోతే ఒకదానిపైన ఒకదాన్ని జమ చేసి నిట్టుగా చేసి పరలోకంలో అన్ని కూడబెట్టి నీవు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ముందు నించోబెట్టి ఆ లిస్ట్ అంతా నీ ముందు పెడతాడు. నీ లిస్ట్ చదువుకొని నువ్వు పాతాళానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి. పాతాళానికి వెళ్తావా, పరలోకంలో ఉంటావా? నిర్ణయం నీది. చెప్పాల్సిన బాధ్యత నాది. చెప్పమన్నా తెలియపరిచేది ఆయన, చెప్పాను నేను, గ్రహించేవు నీవు, తెలుసుకొని బ్రతకటం నీది, మార్చుకోవటం నీది. నేను మారను, ఇలాగే ఉంటానంటే నో ప్రాబ్లం, ఎవరికి నష్టం లేదు. ఇక్కడ పాస్టర్ అయినకి నాకు నష్టం లేదు, దేవుడికి నష్టం లేదు. ఎందుకంటే నష్టం అయ్యేది నీకు. ఆరని అగ్ని గుండానికి దిగజారిపోతావు. పాతాళానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా? నిర్ణయం నీది. ప్రార్థన చేసుకున్నాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు స్తోత్రములు నాయన. నీ కృపలో భద్రపరుచుకుని ఉదయకాలము ఆశ్చర్యకరమైన సంగతులను మాకు తెలియపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాను. నీ ప్రేమ ఎంత అపారమైనదో, నీవు ఎంత గొప్ప దేవుడు, నీవు కోరుకున్నది ఏంటో, నీవు మనిషి దగ్గర పొందుకోవలసినది ఏంటో అనేది ఆలోచించుకోగలిగిన తండ్రి. ఇంత గొప్ప మనసున్న నిన్ను ప్రేమించడం మనిషి వెనకబడిపోతున్నాడు నాయన. నిన్ను గ్రహించుకోవటం లేదు, నీ మనసు అర్థం చేసుకోలేకపోతున్నాడు. అపవాదికి అనుచరుడుగా, అపవాదికి దాసుడుగా ఉండిపోయి నీ మనసు గ్రహించుకోలేక చనిపోయి పాతాళానికి దిగజారిపోయే వరకు కూడా మనిషి ఆలోచించుకోలేకపోతున్నాడు.
మేమైతే కొందరముగా నీ మనసు గురించి ఆలోచించాము, మా పాపాల గురించి ఆలోచించాము. మేమంటే ఏంటో, నువ్వంటే ఏంటో, నీ గొప్పతనం అంటే ఏంటో, మా క్రియలేంటో అనేది ఆలోచించాము. తెలుసుకున్న మేము వ్యర్థులుగా బ్రతకకుండా నీ కొరకు బ్రతికి భాగ్యమును మాకు అనుగ్రహించమని నేను వేడుకొనుచున్నాను. ఇదిగో నీ కాపుదల నుంచి మమ్మల్ని కాపాడమని కోరుచున్నాను. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాలమున జరిగించిన కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ పిల్లలు వాక్యం విన్నారు, మర్చిపోకుండా తమ హృదయమును భద్రపరుచుకొని ఇక మీదైనా తమ పాపమును ఒప్పుకొని నీ కొరకు బ్రతుకుటకు సహాయం చేసి నడిపించమని కోరుతూ ముందు జరుగుతున్న కార్యక్రమాన్ని బట్టి నీ చేతికి అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.